अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాధి గురించి చెప్పుకుంటున్నాము. ఈ సమాధి ఎలా పొందాలి, ఏ రకంగా పొందాలి అనే విషయాన్ని తీసుకొని మనం చర్చిస్తున్నాము. అందులో ఒకసారి సంక్షేపంగా మనము సంపూర్ణ యోగ శాస్త్రాన్ని అవలోకనం చేద్దామండి. ముందుగా అథ యోగానుశాసనం అని చెప్పి యోగ శాస్త్రాన్ని ప్రారంభించాం. అందులో యోగం అంటే ఏమిటి అన్నప్పుడు సమాధి అని చెప్పాము. యోగం అంటే సమాధి, సమాధి అంటే యోగం. ఈ సమాధి, ఈ యోగం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది చిత్తంలో ఉంటుంది. చిత్తంలో ఉంటుంది. చిత్తంలో ఎన్ని రకాలని కూడా చెప్పుకున్నాము. క్షిప్తం, ప్రక్షిప్తం, విక్షిప్తం, మూఢం, ఏకాగ్రం అని చెప్పి. విక్షిప్తము, మూఢము, ప్రక్షిప్తము, ఈ రకంగా 5 రకాలుగా నిరుద్ధం, ఏకాగ్రం చెప్పి 5 అవస్థలు చెప్పుకున్నాం. ఈ 5 అవస్థల్లో చిత్తం ఉంటుంది. కానీ ఇందులో 3 పక్షాలు ఏవైతే ఉన్నాయో 3 అవస్థలో క్షిప్తం, విక్షిప్తం, 3 అవస్థల్లో యోగం ఉండదు. అక్కడ సమాధి ఉండదు. కేవలం సమాధి అనేది యోగం ఎక్కడ ఉంటుందంటే ఏకాగ్రత అవస్థలో ఉంటుంది, లేదా నిరుద్ధ అవస్థలో ఉంటుందని చెప్పాం. కాబట్టి ఈ యోగం అనేది చిత్తంలో ఉండేటువంటి ధర్మం. కానీ ఈ యోగం యొక్క లక్షణం ఏంటి, యోగం యొక్క స్వరూపం ఏంటి అన్నప్పుడు వాస్తవికంగా యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించడమే యోగం అంటాము అని మనకి సూత్రం ద్వారా తెలిసింది. కానీ ఈ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు అప్పుడు చిత్తం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అప్పుడు మీ చిత్తం అనేది తదా ద్రష్టు, అప్పుడు స్వరూపే అవస్థానం. ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే ద్రష్టు జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. ఆ చిత్తం అనేది నీ చిత్తంలో ఉన్నటువంటి ఆలోచనలు, విచారాలను, వృత్తులు నిరోధించినప్పుడు ఆత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. ఈ ఆత్మ అనేది పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది అని చెప్పుకున్నాం. సరే, నిరోధించినప్పుడు ఆత్మ యొక్క స్వరూపంలో లీనమవుతుంది. కానీ నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. అప్పుడు ఆ ఆలోచనలు, ఆ వృత్తులు అనేటివి వృత్తి అనేది సారూప్యం ఇతరత్ర, ఏ విషయాలైతే సారూప్యంగా ఉందో, సమానంగా ఉందో ఆ విషయాల్లో లీనమై ఉంటుంది. వృత్తి సారూప్యం ఇతరత్ర, భిన్న భిన్న విషయాల్లో లీనమై ఉంటుంది. ఏంటి, ఈ చిత్తం అనేది నిరోధించినప్పుడు భిన్న భిన్న విషయాలు లీనమై ఉంటుంది. ఆ భిన్న భిన్న విషయాలు ఏంటి, ఆ వృత్తులు ఏంటి అని అడిగినప్పుడు వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. వృత్తులు 5 రకాలు. అవి క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు అని చెప్పుకున్నాం. క్లిష్ట అంటే చెడువి, అక్లిష్ట అంటే సుఖాన్ని వంటి వృత్తులు. ఇట్లా 5 రకాలని చెప్పాం. ఆ 5 రకాలు ఏమిటి అని అడిగినప్పుడు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ, ఈ 5 రకాల వృత్తులు ఉంటాయి. అందులో ఒక్కొక్క వృత్తి ఏంటి అనేది పరిభాషాపూర్వకంగా మనకు మహర్షి పతంజలి చెప్తున్నాడు. ప్రమాణం అంటే ఏమిటి, అందులో 5 వృత్తుల్లో మొట్టమొదటి ప్రమాణ వృత్తి అని చెప్పాం. ప్రమాణం అంటే ఏమిటంటే ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని. ప్రత్యక్షపూర్వకంగా, అనుమానపూర్వకంగా, ఇంకా శబ్ద ప్రమాణపూర్వకంగా అంటే ఆప్తపురుషుల ప్రమాణపూర్వకంగా ఏదైతే తెలుసుకుంటామో దాన్ని ప్రమాణ వృత్తి అంటాము. మన చిత్తం అనేది ఈ ప్రత్యక్షంగా యథార్థ జ్ఞానం తెలుసుకోవడంలో లీనమై ఉంటుంది. ఇది ఒక వృత్తి, ఇది అక్లిష్ట వృత్తి. నెక్స్ట్ విపర్యం అంటే విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం అని చెప్పుకున్నాం. ఈ విపర్యం మిథ్యా జ్ఞానం, యథార్థ జ్ఞానం కాదు. ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలా కాకుండా భిన్న రూపంగా చూపించడం. అందుకే దీన్ని విపర్య వృత్తి అని చెప్పి, అంటే మిథ్యా జ్ఞానం. కాబట్టి ఒక్కోసారి మన చిత్తం విపరీత జ్ఞానంలో, మిథ్యా జ్ఞానంలో ఉంటుంది. మూడవది శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. మూడవ వృత్తి ఏంటి, వికల్ప వృత్తి. ఈ వికల్ప వృత్తిలో ఉంటుంది. లేదంటే శబ్ద జ్ఞానానుపాతి, శబ్దం ఉంది, ఆ శబ్దం యొక్క అర్థం ఉంది, కానీ
శబ్ద జ్ఞానం ఉంది, శబ్దం ఉంది, శబ్దం యొక్క జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానం జ్ఞానానికి సంబంధించి వస్తువు ఏదైతే ఉండాలో ఆ పదార్థం లేదు, ఆ వస్తువు లేదు. శబ్ద జ్ఞానానుపాతి, శబ్దోచ్చారణ ప్రకారంగా జ్ఞానం కలుగుతుంది, కానీ దాని అక్కడ శూన్య, వస్తువు లేదు, పదార్థం లేదు. ఇది కూడా ఒక వికల్ప వృత్తి. ఒక్కోసారి మనం ఈ భ్రాంతిలో ఉంటాం, ఏదో ఉచ్చరిస్తూ ఉంటాం, వాస్తవంగా ఆ వస్తువు ఉందా లేదా తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా వికల్ప వృత్తి, క్లిష్ట వృత్తి. నెక్స్ట్ అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. ఇది నిద్రా వృత్తి. ఈ వృత్తి అభావ అంటే ఏ అభావం? స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం యొక్క అభావం. నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, దుఃఖపూర్వకంగా నిద్రపోయాను అనే అనుభూతి ఏదైతే కలుగుతుందో, అనుభూతికి ఆధారం ఏదైతే ఉందో ఆ వృత్తినే నిద్రావృత్తి అంటాము. ఆ నిద్రావృత్తి ఉంది కాబట్టి నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, దుఃఖపూర్వకంగా నిద్రపోయాను అనే అభావ జ్ఞానం కూడా నీకు బోధం అవుతుంది, అంటే తెలియబడుతుంది. ఈ వృత్తి ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది అభావ క్లిష్ట వృత్తి, అక్లిష్ట రెండు కావచ్చు. మన స్మృతి అనేది మంచిగా ఉంటే, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థలకు వృత్తి మంచిగా ఉంటేది మనకు అక్లిష్ట వృత్తిని కలిగేస్తుంది. ఇది మన స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ యొక్క వృత్తి అనేది మంచిగా లేకుంటేనా అది క్లిష్ట వృత్తిని కూడా అందజేస్తుంది, దుఃఖాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇది అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర, ఇది నిద్రా వృత్తి అని చెప్పాం. నెక్స్ట్ అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. అంతిమ వృత్తి స్మృతి వృత్తి. ఈ ప్రతి ఒక్కరు లేదంటే ఈ స్మృతులు ఎక్కువగా ఉంటారు. ఏదో అనుభవించినటువంటి విషయాలు, అనుభూతం పొందినటువంటి విషయాలు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆ విషయాలు మాటి మాటికి స్మరణ చేసుకుంటూ ఉంటారంట. అట్లా మాటి మాటికి స్మరణ చేసే వృత్తిని స్మృతి వృత్తి అంటాము. ఏంటంటే ఈ వృత్తిలో చిత్తం అనేది ఉంటుంది. ఈ రకంగా ఈ 5 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో మనం గమనించినామంటే సూక్ష్మంగా మనం ఏదో ఈ 5 వృత్తుల నుంచి ఏదో ఒక వృత్తిలో ఖచ్చితంగా ఉంటాము. కాబట్టి ఈ చిత్తంలో వృత్తులు ఉన్నంతసేపు మనకు యోగం కలగదు. కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, చిత్తంలో ఉన్నటువంటి ఈ వృత్తులను, విచారాలను, ఆలోచనలు నిరోధించినప్పుడు దాన్ని యోగం అంటాం, దాన్ని సమాధి అంటామని చెప్పుకున్నాం. నిరోధించినప్పుడు ఇది భిన్న భిన్న వృత్తుల్లో ఈ రకంగా ఉంటుంది. మరి ఈ భిన్న భిన్న వృత్తులను ఎలా నిరోధించాలి అన్నప్పుడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం చేత ఈ వృత్తులను అభ్యాసం చేత, వైరాగ్యం చేత నిరోధించాలి. మరి అభ్యాసం అంటే ఏమిటి అన్నప్పుడు తత్ర స్థితౌ యత్నో అభ్యాస. నువ్వు ఏదైతే కావాలని లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నంలో నిరంతరపూర్వకంగా అభ్యాసం చేస్తుండాలి. తత్ర స్థితౌ, అక్కడ స్థితౌ అంటే నిలబడి యత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. అలా నిలబడి మాటి మాటికి ప్రయత్నం చేయడం వలన అది అభ్యాసంగా మారిపోతుంది. అలా అభ్యాసంగా మారిపోవడం వలన ఆ వ్యక్తుల మీద నిరోధించేటువంటి శక్తి, సామర్థ్యం నీలో కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా తత్ర స్థితౌ యత్నో అభ్యాస. ఏ విషయం అయితే పట్టుకున్నావు ఆ విషయం మీద నిలబడి ప్రయత్నం చేయడం వలన అది అభ్యాసంగా మారిపోయి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు, నీలో ఉండే చిత్త వృత్తులు నిరోధించవచ్చు అని చెప్పుకున్నాం. సరే, ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలి అంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఆ అభ్యాసం అనేది దీర్ఘకాలంగా చేస్తుండాలి, నిరంతరంగా చేస్తుండాలి. సత్కారపూర్వకం, ముఖ్యంగా శ్రద్ధాపూర్వకంగా చేస్తుండాలి. అలా నిరంతరంగా, దీర్ఘకాలంగా, సత్కారపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా చేయడం వలన సత్కార ఆసేవిత దృఢభూమి. ఆ విధంగా సేవించడం వలన, ఆ విధంగా ప్రయత్నం చేయడం వలన అది దృఢంగా, బలంగా తయారవుతుంది. అప్పుడు మన చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించవచ్చు. కాబట్టి ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలంటే దీర్ఘకాలంగా, నిరంతరంగా, శ్రద్ధాపూర్వకంగా చేయడం వల్ల అది బలంగా, దృఢంగా తయారవుతుంది. అంతవరకు ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు నిరంతరంగా చేస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే అది బలంగా ఏర్పడలేదో, నీ అధికారంలోకి రాలేదో, నీ ఆధీనంలోకి రాదో అంతవరకు నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. సరే, నెక్స్ట్ మరి అభ్యాసం అంటే ఏమిటి? అభ్యాసం అని చెప్పాం. వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. దృష్ట విషయాలు, ఆనుశ్రవిక అంటే విన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వితృష్ణ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండకూడదు. వీటి పట్ల ఎప్పుడైతే వితృష్ణ కలిగి ఉంటుందో అప్పుడు మనకు ఆ ఇంద్రియాలు మన వశంలోకి వస్తాయి. అలాంటి వశంలో మన ఇంద్రియాలు ఆధీనంలో ఉన్నప్పుడు అదే వైరాగ్యము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంద్రియాలు మన అనుకూలంగా, మన చెప్పినట్టుగా విన్నప్పుడు అవి మన వశంలో ఉన్నట్టుగా. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ దుష్ట విషయాల పట్ల, విన్న విషయాల పట్ల తృష్ణ రహితంగా ఎప్పుడైతే ఉంటామో, ఎటువంటి ఆకాంక్ష లేకుండా ఉంటామో అప్పుడు ఈ ఇంద్రియాలు మన వశంలోకి వస్తాయి. అలా వశంలోకి వచ్చాయంటే మనకు వాటి పట్ల వితృష్ణ కలిగింది కాబట్టి అలాంటి వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి దుష్ట విషయాలు,
విన్న విషయాల పట్ల ఏదైతే మనకు అనుభూతి ఉందో వాటి పట్ల వితృష్ణ కలిగి ఉండటమే వైరాగ్యం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మళ్ళా వైరాగ్యం, ఇది వైరాగ్యం చెప్పు. తర్వాత ఇంకో చెప్పే తత్పరం పురుషఖ్యాతి గుణ వైతృష్ణ్యం. ఈ వైరాగ్యం కంటే కూడా ఉత్కృష్టమైన వైరాగ్యం అవుతుంది. అదేంటి? తత్పరం. పైన చెప్పిన వైరాగ్యం కంటే తత్పరం అంటే దానికంటే ఉత్కృష్టమైనది. తత్పరం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? పరమైన ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం అంటే పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం. పురుషఖ్యాతి కలిగినప్పుడు, పురుషఖ్యాతి అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు, ఆత్మ దర్శనం కలిగినప్పుడు గుణ వైతృష్ణ్యం, గుణాల పట్ల కూడా మనకు వితృష్ణ కలుగుతుంది. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేవి ఇవి ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. శరీరం ఉన్నంతసేపు ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మనం ఆ సమాధి వైపు, ఆ ముక్తి వైపు వెళ్ళాలంటే ముందు ఈ సత్వగుణం, రజోగుణం, ఈ ప్రకృతి తత్వం ఉంటేనే మనం సాధించగలుగుతాం. కానీ ఆత్మఖ్యాతి కలిగినప్పుడు ఈ గుణాలు కూడా నాకు, సత్వగుణం కూడా వద్దు, పుణ్యం సంపాదించడానికి సత్వగుణం బాగున్నంతసేపు విద్య, జ్ఞానం ఇవన్నీ సంపాదించుకోవచ్చు. నాకు అది కూడా అవసరం లేదు, సత్వగుణం కూడా అవసరం లేదు. ఈ గుణాల పట్ల, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఏవైతే ఉన్నాయో ఈ గుణాల పట్ల కూడా వితృష్ణ కలుగుతుంది. నాకు అసలుకి ఏమీ అవసరం లేదు, కేవలం ఆ పరమాత్మ, ఆ ముక్తి మాత్రమే కావాలి అనే భావన మనకు తీవ్రంగా కలుగుతుంది. ఎప్పుడంటే వివేక వైరాగ్య పురుషఖ్యాతి కలిగినప్పుడు, అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి ఆ గుణాల పట్ల కూడా వితృష్ణ కలుగుతుంది. పుణ్యం చేయాలన్న ఆలోచన కూడా రాదు, ఏమైనా జ్ఞానం సంపాదించాలన్న ఆలోచన కూడా రాదు. ప్రాప్తం ప్రాపనీయం వాళ్ళ స్థితి కలుగుతుంది. ఆత్మఖ్యాతి కలిగినప్పుడు నాకు జీవితంలో ఇంకేది ఆకాంక్ష, కోరిక, జ్ఞానం పట్ల కానీ ఎంతైతే అవసరమో అది పొందేశాను. జ్ఞానం సంపాదించాలని ఆకాంక్ష లేదు. జ్ఞానం సంపాదించాలని సత్వగుణం కావాలి, మనకు రజగుణం కూడా కావాలి, కొంచెం తమో గుణం కూడా కావాలి ఆంశిక రూపంలో. కాబట్టి ఈ గుణాలు అత్యవసరం. కాబట్టి ఆ గుణాల పట్ల కూడా వితృష్ణ కలిగినప్పుడు మనకు పరమ వైరాగ్యం కలుగుతుంది, ఉత్కృష్టమైన వైరాగ్యం కలుగుతుంది. అది ఆత్మఖ్యాతి కలిగినప్పుడు సంభవిస్తుందని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఈ అభ్యాసం వైరాగ్యం ద్వారా చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించాం. ఆ నిరోధించినప్పుడు మనకి ఏం కలుగుతుంది, ఏం లాభం కలుగుతుందంటే వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంట. ఈ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడు సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అంటే ఆత్మ దర్శనం కలుగుతుంది. సంప్రజ్ఞాత సమాధి ఏం కలుగుతుంది? పురుషఖ్యాతి ఖచ్చితంగా కలుగుతుంది మనకు. అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం ఖచ్చితంగా అవుతుంది. పరమాత్మ యొక్క సాక్షాత్కారం అంత స్పష్టంగా ఉండదు, కానీ ఆత్మ యొక్క సాక్షాత్కారం స్పష్టంగా ఉంటుంది. మా ఇంద్రియాల యొక్క, పంచేంద్రియాల యొక్క, మనసు యొక్క స్థితిని స్పష్టంగా అర్థమవుతుంది, యథార్థంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఈ సంప్రజాత సమాధి కూడా 4 రకాలుగా ఉంటుంది. అది వితర్క సమాధి, విచార సమాధి, ఆనంద సమాధి, అస్మిత సమాధి, రూపానుగమాత్ సంప్రజ్ఞాత. ఈ సమాధిలో అనుభూతిని పొందడం వల్ల, క్రమంగా ప్రయత్నం చేయడం వల్ల ఈ సంప్రజాత సమాధి కలుగుతుంది. అలాగే అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అసంప్రజ్ఞాత సమాధి ఎలా కలుగుతుందంటే విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః. విరామ అంటే ఎప్పుడైతే వితర్క, విచార, ఆనంద, అస్మిత సమాధిలో, సంప్రజాత సమాధి అక్కడ ఒక విషయం ఉందన్నమాట. ఆ ఒక్క విషయం పట్ల విరామం చేశావు అంటే పూర్తి నిరోధించావు. ముందు చెప్పిన చిత్తంలో ఉండేటువంటి వృత్తిని పూర్తి నిరోధించినప్పుడు ఆ చిత్తం ఎక్కడ ఉంటుంది? తదా ద్రష్ట యొక్క స్వరూపంలో లీనమై ఉంటుందని చెప్పాం. ఇక్కడ అదే స్థితి. విరామ ప్రత్యయ అభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః. విరామం అయిపోతుంది. ఏది? ఆ ఒక్క విషయం కూడా సంప్రజాత సమాధి ఏ ఒక్క విషయాన్ని ఆలంబన తీసుకున్నావో ఆ విరామం అయిపోతుంది. ఆ ప్రత్యయ జ్ఞానం, ఆ ఒక్క విషయం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో విరామ, అలాంటి విరామ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో ఆ విరామ స్థితిని మాటికి అభ్యాసం చేయడం వల్ల అభ్యాస పూర్వ సంస్కారో శేషో అన్యః. సంస్కారం మాత్రం శేషంగా ఉంటాయి. దాన్ని అన్య అంటే అది సంప్రజాత సమాధి కంటే భిన్నమైంది అసంప్రజాత సమాధి. ఆ నిరోధించినప్పుడు ఏదైతే సంస్కారం చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఏ సంస్కారం అయితే మన మీద పడుతుందో ఆ సంస్కారాన్ని, అదే స్థితిని మాటికి మనం అభ్యాసం చేయడం వల్ల, అదే నిరుద్ధవస్థ యొక్క స్థితిని మాటికి అభ్యాసం చేసుకోవడం సంస్కారం ప్రబలంగా పడుతుంది. ఆ సంస్కారం ప్రబలంగా పడినప్పుడు కేవలము వర్తమానంలో ఉండే వృత్తులు మొత్తం పూర్తిగా నశిస్తాయి. కేవలం అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అవశిష్టంగా ఉంటాయి. అది కూడా మాటికి అభ్యాస పూర్వ, అభ్యాసం మాటికి చేయడం వల్ల అవి కూడా దగ్ధబీజం అయిపోతాయి. దగ్ధబీజం కావడం ముక్తి కైవల్యం నీకు కలుగుతుంది. అది అన్య సంస్కార శేష, సంస్కారం మాత్రం శేషంగా ఉంటే అది ఏంటి? అన్య సమాధి. అన్య సమాధి అంటే పైన చెప్పిన సంప్రజాత సమాధి కానీ భిన్న సమాధి అంటే అసంప్రజాత సమాధి. సరే, ఈ సమాధిలో కూడా సంప్రజాత సమాధి 4 రకాలు చెప్పాను. ఈ అసంప్రజాత సమాధి కూడా 2 రకాల యోగులు ఉన్నారంట, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి
భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానం. ఈ భవ ప్రత్యయ నామక సమాధి అనేది విదేహ లయ యోగి అంటే దేహాభిమానం వదిలిపెట్టి ఆ సమాధిని పొందినటువంటి యోగులు. తర్వాత ప్రకృతి లయానం, బ్రహ్మాండాన్ని యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకొని ఆ వైరాగ్యం ద్వారా అసంప్రజాత సమాధిని పొందినటువంటి యోగులు. ఈ రకంగా అటువంటి యోగులకు, విదేహ యోగులకు, ప్రకృతి లయ యోగులకు భవ ప్రత్యయ నామక అసంప్రజాత సమాధి కలుగుతుంది. రెండవది, ఈ అసంప్రజాత సమాధిలో కూడా 2 రకాలు చెప్పాం. ఒకటి భవ ప్రత్యయ యోగి, భవ ప్రత్యయ నామక సమాధి, ఉపాయ ప్రత్యయ నామక సమాధి. అసంప్రజాత సమాధికి కూడా 2 రకాల భేదాలు. ఒకటి భవ ప్రత్యయ నామక సమాధి, అసంప్రజాత సమాధి. 2 ఉపాయ ప్రత్యయ నామక అసంప్రజాత సమాధి. ఈ భవ ప్రత్యయ నామక సమాధి విదేహ యోగులకు, ప్రకృతి లయ యోగులకు కలిగే సమాధినే భవ ప్రత్యయ నామక సమాధి అని చెప్పినాం. ఇప్పుడు ఉపాయ ప్రత్యయ నామక సమాధి ఎవరికి కలుగుతుంది అంటే శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వకం ఇతరేషం. ఇతరేషన్ వేరే యోగి అంటే పైన చెప్పిన విదేహ యోగి, ప్రకృతి యోగి కంటే భిన్నమైన యోగి ఎవరైతే ఉన్నారో వారిని ఉపాయ ప్రత్యయ యోగి అని చెప్పామంట. ఆ యోగులకు ఈ సమాధి కలుగుతుంది. యోగికి దాన్ని ఉపాయ ప్రత్యయ నామక సమాధి. ఉపాయం అంటే ఈ ఉపాయాల ద్వారా, శ్రద్ధ ద్వారా, అత్యంత శ్రద్ధ ద్వారా ప్రయత్నం చేయడం వలన, యోగాభ్యాసం చేయడం వలన అతనిలో వీర్యం ఉపజాయత అంటే వీర్యం, ఉత్సాహం కలుగుతుంది. ఆ ఉత్సాహం ద్వారా స్మృతి శక్తి, పురాణ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, యోగాభ్యాసం యొక్క సంస్కారం అవన్నీ స్మరణలోకి వస్తాయి. ఆ స్మరణ ద్వారా సమాధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత వలన ప్రజ్ఞ కలుగుతుంది, విశిష్టమైన జ్ఞానం కలుగుతుంది, ప్రకృష్టమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా అసంప్రజాత సమాధి అంటే ఈ ఉపాయాల ద్వారా ఆ వ్యక్తి సమాధిని పొందుతాడు కాబట్టి, అసంప్రజాత సమాధిని పొందుతాడు కాబట్టి ఉపాయ ప్రత్యయ యోగి అని చెప్పాం. అని ఉపాయ ప్రత్యయ నామక అసంప్రజాత సమాధి. ఈ ఉపాయాల ద్వారా వ్యక్తి యోగాభ్యాసి, యోగ సాధకుడు అసంప్రజాత సమాధిని పొందగలుగుతారు. కాబట్టి ఈ రకంగా అసంప్రజాత సమాధిలో కూడా 2 రకాల సమాధి మనం చెప్పుకున్నాము. సరే, ఈ సమాధి, అసంప్రజాత సమాధి, సంప్రజాత సమాధి ఎలా తీవ్రంగా పొందాలి, ఏ రకంగా మనం తీవ్రంగా పొందవచ్చు, త్వరగా పొందవచ్చు అంటే తీవ్ర సంవేగానం ఆసన్న, తీవ్రతాపూర్వకంగా ప్రయత్నం చేయడం వలన, అత్యంత సంవేగం అంటే వివేకము, వైరాగ్య అభ్యాసం ద్వారా అత్యంత ప్రయత్నం చేయడం వలన ఇది ఆ సమాధికి దగ్గర కావచ్చు, సమాధి లాభాన్ని పొందవచ్చు అని చెప్పాం. ఆ సమాధిలో కూడా తీవ్రతలో కూడా ఇంకా అత్యంత తీవ్రత ఉందనుకోండి, అత్యంత తీవ్రంగా మనం సమాధిని పొందవచ్చు అని చెప్పి నెక్స్ట్ సూత్రం చెప్తుంది. మృదు మధ్యాది మాత్రత్వ తతోపి విశేష. పైన చెప్పాము తీవ్ర సంవేగానం ఆసన, తీవ్రంగా, అత్యంత తీవ్రంగా ప్రయత్నం చేయడం వలన, వివేకము, అభ్యాసం, వైరాగ్యం ద్వారా ప్రయత్నం చేయడం వలన మనకు సమాధికి అత్యంత దగ్గర అవుతాం, ఆత్మ సాక్షాత్కారానికి అత్యంత దగ్గర అవుతామని చెప్పినాం. కానీ దానికంటే కూడా తతోపి మృదు మధ్యాది మాత్రత్వ, మృదు ప్రయత్నం, దాంట్లో కొంచెం ఇంకా మధ్య ప్రయత్నం. ఇప్పుడు 2 గంటల సమాధిలో కూర్చుంటున్నాం, రేపు ఈ మృదు ప్రయత్నంలో కంటే మధ్య ప్రయత్నంలో అక్కడ 4 గంటలు కూర్చుంటాం, అధిమాత్ర ప్రయత్నం ద్వారా అక్కడ 6 గంటలు కూర్చుంటాం. అంటే ప్రయత్నం విశిష్టంగా దాంట్లో మాత్ర పెంచుకుంటూ పోవడం వలన తతోపి విశేష, అంతకంటే తీవ్రంగా మనం సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని పొందవచ్చు అని చెప్పి దాంట్లో మన యోగ సాధకుడి యొక్క వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటే మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత తీవ్రంగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ విషయంలో మనకు మహర్షి వామదేవ ఋషి యొక్క మనకు సూత్రం వచ్చింది, నా కాలనేమో వామదేవవత్. మనము నిజంగా ప్రయత్నం చేశామంటే, శ్రద్ధ, వీర్య, స్మృతి ఈ సూత్ర ఉపాయాల ద్వారా కూడా ప్రయత్నం చేసినామంటే అత్యంత తీవ్రంగా మనం సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని పొందవచ్చు. దానికి నా కాల నియమో వామదేవవత్ అని చెప్పి వామదేవ ఋషి, నీకు కాలము పరిగణనే లేదు, ఈ జన్మలో కలగకపోవచ్చు, జన్మాంతరం పడవచ్చు, ఆ అపోహ ఉండకూడదు. నేను పూర్తిగా పొందాలి అనే ఆ లక్ష్యం ఒకటి ఉండాలి, ఆ పరమాత్మను పొందాలి. అది సమయం చూసుకుంటే మనము ప్రయత్నం చేయడం, సమయం మీద మనకు ఆకాంక్ష ఉండకూడదు. ఎప్పుడు అవుతుంది, ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎన్ని యుగాలు చేయాలనే భావన కలగకూడదు. నేను తెలుసుకోవాలి అంతే, లక్ష్యం ఒకటే, నేను ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందాలి, జీవాత్మను సాక్షాత్కారం చేసుకోవాలి, ఆ లక్ష్యం ఒకటే ఉండాలి. సమయం మీద మీకు దృష్టి ఉందనుకోండి, మనం సాధన చేయడము మనకి ఎల్లప్పుడు ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఆలోచన ఉంటుంది, కానీ మనకు ఆ లక్ష్యం మీద, ముఖ్య లక్ష్యం మీద మన దృష్టి ఉండదు. ఎప్పుడైనా దాని అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, యుగాలు పట్టచ్చు. మన తీవ్రతను బట్టి ఆ సమాధి మన దగ్గరలో ఉంది. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు అంటే అంత దగ్గరగా నీ పరమాత్మ నీ దగ్గరనే ఉన్నాడు. పరమాత్మ ఎక్కడ దూరం లేడు. నిజంగా చెప్పాలంటే ఈ దేహ దేవాలయంలోనే పరమాత్మ ఉన్నాడు. కానీ మనం చూసే విధానాన్ని బట్టి మనకు కనిపిస్తూ ఉంటాడు. మనం చూడని వాళ్ళకు దగ్గర ఉన్నా కూడా దూరంగా కనిపిస్తాడు, దూరంగా ఉండే వాళ్ళకు అది ఎక్కువగా
మనం కావాలనుకున్నప్పుడు దూరంగా ఉంటూ మన దగ్గరగానే ఉంటారన్నమాట. ఇప్పుడు ఆప్త మిత్రులు, బంధువులు, బాంధవులు ఉంటారు. మనకు అత్యంత పరస్పరం స్నేహయుక్తం ఉందనుకోండి, దూరంగా ఉన్నప్పుడు ఫోన్ల మాల ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం, ప్రీతి అనురాగాన్ని పొందుతూ ఉంటాం. కానీ మన ఇంట్లో మన కుటుంబంలో ఉంటూ కూడా ప్రేమానురాగాలు లేనప్పుడు ఎంతో వైమనస్యంగా ఉంటాం. ఎందుకు ఆ ప్రేమ స్నేహం అనేవి లేవు, ప్రీతి రాగాలు లేవు మనలో. దగ్గర ఉంటూ ముఖాలు మార్చుకుంటూ వెనక ముందు తిరుగుతూ ఉంటాం. అంటే అక్కడ ప్రీతి అనురాగం కలగటం మీద అనమాట, ఒకరి మధ్య పరస్పరం ఒకరికి ఒకరికి. కాబట్టి అటువంటి దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనం ఎంతో దూరంగా ఉంటాం. కానీ నిజంగా ప్రీతి ప్రేమ కలిగినప్పుడు దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటాం. అలాగే పరమాత్మ మన దగ్గరనే ఉన్నాడు. మనం చూసినప్పుడు మనకు అత్యంత దగ్గరగా కనిపిస్తాడు. మనం చూడకుంటే దగ్గరందు కూడా మనకేం కనిపించడు. కాబట్టి అది మన చేతుల్లో ఉంది. మనం ఎంత సాధన చేయాలి, ఎంత సంకల్పం గట్టిగా ఉంది, దాన్ని బట్టి మనము ఈ సమాధికి దగ్గర కావచ్చు. కాబట్టి మృదు మధ్యాది మాత్ర తతోపి విషయ తీవ్ర సంవేగం కంటే కూడా ఈ రకంగా మనం యోగ సాధనలో అభ్యాసాన్ని పెంచుకుంటూ ఈ స్థితిని పొందవచ్చు. కాబట్టి ఇంకా ఏమైనా ఉపాయాలు ఉన్నాయా ఈ సమాధిని పొందడానికి? తీవ్ర వేగం ఒకటేనా, వివేకం, అభ్యాసం, వైరాగ్యమైనా ఇంకేమైనా ఉందా అంటే ఇంకా ఉపాయాలు చెప్తున్నామట. ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల కూడా ఆ సమాధికి అత్యంత దగ్గర కావచ్చు, సమాధి లాభాన్ని పొందవచ్చు. ఈశ్వర ప్రణిధానం అని చెప్పాం. సర్వక్రియాణం పరమ గురవు అర్పణం తత్ఫల సన్యాసోవా. ఈశ్వరకి ప్రతి క్రియాకలాపం మనం చేసే ప్రతి పని అన్ని ఈశ్వరుని ద్వారా అని చేస్తున్నాను, ఈశ్వరు ప్రదత్తమైనటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా చేస్తున్నాను, నేననే భావన వదిలిపెట్టి కేవలం పరమాత్మకు సమర్పణ చేసి సమర్పణ భావంతో మనం ప్రతి నిత్యము ఆ ఈశ్వరుని చింతన చేయడం వల్ల, ఆలోచించడం వల్ల, ఆయన యొక్క గుణాలను రోజు స్మరించడం వలన మనకు ఆ స్థితి కలుగుతుంది. అంటే సమాధి లాభం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు ఆ ఏకాగ్రత చిత్తం అనేది ఆత్మ సాధనకి అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందడానికి అత్యంత సహాయంగా ఉంటుంది. సమాధి లాభాన్ని పొందడానికి ఆస్కారంగా ఉంటుంది, అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల కూడా మనము అత్యంత త్వరగా సమాధి లాభాన్ని పొందవచ్చు. సరే, ఈశ్వర ప్రణిధానం చేస్తాం. కానీ ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? ఈశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అన్నప్పుడు క్లేశ కర్మ, ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్తున్నారు సూత్రంలో. ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పావు కదా. ఈశ్వర ప్రణిధానం చేయడం వలన మనము సమాధి లాభాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారం పొందవచ్చు అంటున్నావు కదా. ఒక ఉపాయం చెప్పాం. అందులో ఈశ్వరుడు అంటే ఏంటి? ముందు ఈశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంది? ఏదో మన మూర్తి రూపంలో, పిండి రూపంలో చూసాం, కానీ నిజమైన ఈశ్వరుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? ఆ లక్షణం తెలిస్తే కదా, ఆ స్వరూపం తెలిస్తే ఈశ్వర ప్రణిధానం చేసుకోగలుగుతాను. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఏమిటి అన్నప్పుడు క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడంట? విశిష్టమైనటువంటి పురుషుడు. ఎటువంటి విశిష్టమైన పురుషుడు? క్లేశ ఎటువంటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, ఎటువంటి క్లేశాలు, అటువంటి క్లేశాలు ఏంటువంటి పురుషుణ్ణే ఈశ్వరుడు అంటున్నాము. తర్వాత కర్మ అంటే శుభకర్మలు, అశుభకర్మలు కూడా లేవంట. ఆ పరమాత్మలో శుభకర్మలు చేయడు, అశుభకర్మలు చేయడు. ఎవరైతే శుభకర్మలు, అశుభకర్మలు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సంసార చక్రంలోకి వస్తారు. వాళ్ళు ఈశ్వరుడు ఎప్పుడు కాలేదు. ఈశ్వరుడు అంటే ఇటువంటి కర్మ బంధంలోకి రాదు. అసలు శుభకర్మలు, అశుభకర్మలు చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆ పురుష విశేషం ఎటువంటి వాడు? కర్మ బంధంలోకి రాడు, శుభకర్మలు చేయడు, అశుభకర్మలు చేయడు, ఇంకా మిశ్రిత కర్మలు చేయడు, ఏ కర్మలు చేయడు. కాబట్టి అందుకే పురుష విశేషుడు ఆ ఈశ్వరుడు అని చెప్పాం. ఇంకా కర్మలు చేస్తేనే మనకు దీనికి సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతుంది. పుణ్యకర్మలకు సుఖం ఉంటుంది, పాపకర్మలకు దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ఆ పరమాత్మ కర్మలే చేయనప్పుడు ఆ విపాకం కూడా ఉండదు, దాని ఫలితం కూడా ఉండదు. దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు దాని వాసన, సంస్కారం కూడా ఉండవు. ఆశయ అంటే ఆ సంస్కారం కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి సంబంధాలతో లేనటువంటి వారు ఎవరైతే వారే ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు. ఇటువంటి కర్మలు ఎవరు చేస్తారు? జీవాత్మ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ గుణాలు ఎక్కడున్నాయి? జీవాత్మలో ఉన్నాయి, కానీ పరమాత్మ లేవు. కాబట్టి ఆ పరమాత్మ ఈ క్లేశాలతోటి, కర్మలతోటి, విపాకం, దాని యొక్క ఫలంతో, ఇంకా వాటి యొక్క సంస్కారాలతోటి అపరామృష్ట, దూరంగా ఉంటాడు, వీటితో సంబంధం లేకుండా ఉంటాడు. అటువంటి విశిష్టమైన పురుషుణ్ణే ఈశ్వరుడుగా భావించాలి, అతన్నే ఆరాధించాలి. ఎందుకంటే తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, ఆ పరమేశ్వరులో అతిశయమైనటువంటి, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యం ఉంది. ఇంకా ఆ ఐశ్వర్యముకి సమానంగా కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎవరిలో లేదు. కాబట్టి అత్యంత ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ విశిష్టమైన పురుషుడే ఆ ఈశ్వరుడు. కాబట్టి తత్ర నిరతిశయం సర్వజ్ఞత అనేది అనంత శక్తి, అనంత బలం, అనంత సామర్థ్యం అనేది కేవలం ఆ పరమేశ్వరునికే సొంతం, ఆ పరమేశ్వరంలో మాత్రమే ఉంది. కాబట్టి అందుక అక్కడ ఆ పరమేశ్వరంలో తత్ర నిరతిశయం, అత్యంత అతిశయమైనటువంటి సర్వజ్ఞత అనేది ఉంది, ఆ పరమేశ్వరంలో ఉంది, ఆ ఈశ్వరంలో ఉంది. కాబట్టి అతన్ని ఆరాధించాలి. ఎందుకంటే అతను స ఏష పూర్వేషామపి గురుహు
కాలేన అనవచ్చేదాత్ స ఏష పూర్వేషాపి గురువు. మనం ఇంతవరకు బ్రహ్మ ఋషి మహర్షి వీళ్ళంతా ఏదో చెప్పుకుంటూ వస్తున్నాం, విష్ణు మహేష్ అని చెప్పి. ఆ గురువులకు కూడా గురువైనటువంటి వాడు ఆ పరమేశ్వర. ఆ ఈ ఋషి మహర్షులంతా గురువులంతా ఎవరైతే పూర్వకాలంలో అయ్యారో మనకు, ఇంకా ఇప్పుడు వర్తమానంలో ఉన్నారో, ఇంకా భవిష్యత్తులో ఉత్పన్నం అవుతారో వాళ్ళందరికీ కూడా పూర్వేషాపి గురువు, అందరికి గురువులకు గురువైనటువంటి వాడు ఆ ఈశ్వరుడు. ఎందుకంటే మనం పూర్వంలో ఉండే గురువులు క్లేశ కర్మ విపాకాలతో చూసాం మనం. అది శుద్ధమైన కర్మలే, కానీ పుణ్యకర్మలనే కదా, పుణ్యకర్మల వల్ల మనం వాళ్ళకు సుఖం కలుగుతుంది. కాబట్టి అటువంటి కర్మలతో లేనివంటి వారు ఆ పరమేశ్వరుడు. కాబట్టి అతన్ని ఆరాధించాలి, అతడే మనకు గురువు. గురువులకు కూడా గురువు అని చెప్పి మనకు చెప్పారు. ఎందుకు? మొట్టమొదటి ముఖ్య కారణం ఏంటి? కాలేన అనవచ్చేదాత్. ఈయన కాలబంధంలోకి మనకు ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాడు, నెక్స్ట్ భూతకాలం ఉండేవాడు, ఇప్పుడు భవిష్యత్ కాలంలో ఉంటాడు అనేది అతనికి ఆ పరమేశ్వరంలో అది వినియోగింపబడదు. ఇవన్నీ లక్షణాలు ఉంటే జీవాత్మలో మాత్రమే సాధ్యము. నిజంగా మనకు ఎంతమంది గురువులు ఉన్నారు చెప్పుకుంటున్నాం, వాళ్ళంతా భూతకాలం ఇతిహాసంలో మనం చెప్పుకుంటున్నాం. ఇతిహాసం చెప్పుకుంటున్నాం అంటే భూతకాలంలో ఉన్నారు, ఇప్పుడు వర్తమానం లేదు, భవిష్యత్తు కాలంలో ఎక్కడ పుట్టిందో తెలియదు మనకు, ఆ విషయం కూడా తెలియదు. కాబట్టి వీళ్ళంతా కాలబంధంలోకి వచ్చారు. కానీ పరమాత్మ ఈ కాలచక్రం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఇలాంటి కాలచక్రంలోకి రాడు. కాలేన అనవచ్ఛేద, కాలంతో అవచ్ఛేదింపబడ్డాడు అన్నమాట. ఈ కాలబంధంలో కేవలం జీవాత్మలోనే ఉంటాయి. కాబట్టి ఆ గురువులకు కూడా గురువైనటువంటి ఆ పరమాత్మ, అతని ఈశ్వరుడు అని చెప్పాము. ఆ గురువులను సేవించడం వలన ఆ గురువులు మనకి ఎవరైతే ఉన్నారో, ప్రాచీన కాలంలో గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొంది, ముక్తిని పొంది ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాళ్ళు. కాబట్టి గురువు దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందజేస్తారు. ఆ బ్రహ్మ జ్ఞానం ద్వారా మనం కూడా ప్రయత్నం చేసి ముక్తి సుఖాన్ని, ఆ ఈశ్వరుని యొక్క ఆనందాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఆ గురువుల సాన్నిధ్యంలోకి వెళ్ళి మనము ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని, అందుకే అప్పుడు గురువులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అని చెప్పేవాళ్ళు. గురువు అంటే బ్రహ్మజ్ఞానం తత్వాన్ని కలిగిన వాడు, ఆత్మ పరమాత్మ యొక్క వివేకాన్ని తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. మన గురువుకి లక్షణాలు చెప్పుకున్నాం, అలాంటి లక్షణాలు ఉండేటివి. ఇప్పుడు వర్తమాన కాలంలో కలియుగంలో అలా ఉండకపోవచ్చు, కానీ నిజంగా చూసే వాళ్ళకి ఇప్పుడు కూడా వర్తమాన యుగంలో కూడా ఉన్నారు. కానీ మళ్ళీ ఆ సామర్థ్యం సంపాదించుకుంటే ఖచ్చితంగా గురువులు మన దగ్గరికి వచ్చేస్తారు. అది లేదని కాదు, ప్రతి యుగంలో ఉంటారు. కానీ మనలో ఆ చూసేటువంటి ఆ గురువును గుర్తించేటువంటి మనం లక్షణాలు, యోగ్యతను కోల్పోయాం మనం. అందుకే ఆ గురువులు మనకు కనిపించడం లేదు. నిజంగా ఆ రకంగా లక్షణం సాత్వికంగా ఉంటేనా అది కాలం పట్టింది. ఈ రోజే కావచ్చు, మనకి రేపే కావచ్చు, ఒక నెలలో కావచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు, ఈ యుగంలో కావచ్చు, ఈ జన్మలోనే కావచ్చు. అందుకే సమయాన్ని చూసుకోవద్దు, నాకు అవుతుందా లేదని చెప్పి. గత జన్మలో గత సంస్కారాలు ఏవన్నా ఉన్నాయి, ఇప్పుడు జరిగిపోయినటువంటి ఏవన్నా ఉన్నాయి, దాన్ని వదిలేసేయండి. నీకు ప్రబలమైన సంస్కారం ఇప్పుడు వర్తమానం చేసిన అవన్నీ పక్కన పెట్టేసి ముందు నీకు ముక్తి సుఖాన్ని, ఆనంద సుఖాన్ని ఇస్తాడు. అది వచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ ముక్తికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మటుకు నువ్వు చేసిన కర్మలకు, విశిష్టమైన కర్మలకు త్యాగ భావన ఉందంటే, సమర్పణ భావన ఉందంటే నీకు అవన్నీ కర్మలు ఇప్పుడు చేసే ప్రయత్నానికి కర్మకు సాత్విక ఫలితం వస్తుంది, సమాధి లాభం కలుగుతుంది. ఆ సమాధి లాభం ద్వారా ఈ వెనకటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నశింప చేయడానికి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఎందుకంటే జ్ఞానం ద్వారానే మన ఏవైతే కర్మలు ఉన్నాయో, పాపకర్మలు, శుభకర్మలు, అవి నశింప చేసుకోవచ్చు. జ్ఞానం లేకుండా, జ్ఞానం శుద్ధం కాకుండా అవి కావు. జ్ఞానం శుద్ధం కావాలంటే పురుష ఖ్యాతి కావాలి, సమాధి లాభం కలగాలి. ఆ సమాధి లాభం యోగాభ్యాసం ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు కాకపోయినా రేపు కానీ ఒకరోజు మనం అంతా ఇదే మార్గంలో వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రయత్నం మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ రకంగానే దానికి వెళ్ళడానికి మార్గము. కాబట్టి ఇదే రకంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలా ప్రయత్నం చేయడం వలన ఖచ్చితంగా ఆ స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి గురువులకు గురువైనటువంటి ఆ పరమాత్మను మనం ఆరాధించాలి. ఇప్పుడు ఆ గురువును ఆరాధిస్తాం, ఈశ్వరుని చెప్పారు. ఈశ్వరుని యొక్క వాచకం ఏదైనా ఉందా, ఎలా సంబోధించాలి, ఎలా పలకాలి, అతన్ని ఎలా ఆ స్వరూపం చెప్పారు, ఆయన లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు. ఈ రకంగా ఉంటారు. క్లేశ కర్మ విపాకము ఆశయాలతో దూరంగా ఉండేటువంటి వారు పరమేశ్వరుడు అని చెప్పావు. అతనిలో సర్వజ్ఞత ఉందని చెప్పావు. కానీ ఆయన గురువులకు కూడా గురువు అని చెప్పావు. పూర్వేశాపి గురువు, అందరికీ గురువు అని చెప్పావు. ఎందుకని కాలేన అనవచ్చే, కాల చక్రాలతోటి ఆయన బంధనంలోకి రాడు. కాబట్టి మరి ఆ పరమేశ్వరుని స్తుతించాలి, ప్రార్థించాలి అంటే ఏం చేయాలి? ఆయన యొక్క వాచక శబ్దం ఉందా అంటే తస్య వాచక ప్రణవ, వాచక శబ్దం ఉంది. ఏంది? తస్య, ఆ ఈశ్వరుని యొక్క వాచకం ఏంటి? ప్రణవ, ఓంకారము. ఆ ఈశ్వరుని యొక్క వాచకం ఏంటి? ఆ ఈశ్వరుని ఎలా స్తుతించాలి, ప్రార్థించాలంటే ఆయన యొక్క పేరు, ఆయన యొక్క వాచకం స్తుతించడానికి ప్రార్థించే ఓంకారం అని చెప్పాం. ప్రణవ అంటే ఓంకారము. ఆ ప్రణవం ద్వారా, ఓంకారం ద్వారా ఆ పరమాత్మని స్తుతించవచ్చు. ఎందుకంటే మిగిలిన గుణాలు చాలా ఉన్నాయి. ఓంకారం ఎందుకు ఎంచుకున్నామంటే చెప్పాను మొన్న, ఓంకారంలో అన్ని గుణాలు దీంట్లోకి వచ్చేస్తాయన్నమాట. సర్వరక్షకుడు అని చెప్పామంటే అన్ని రకాలుగా రక్షించాలి, ఇంకెక్కడ పక్కకు పోనీక లేదు. కానీ ఒకటే గుణం చెప్పామనుకోండి, న్యాయకారి, దయాలు, సర్వశక్తిమంతుడు,
సర్వజ్ఞుడు అని చెప్పిన అక్కడ ఒకటే గుణం ఉంటుంది. కానీ సర్వరక్షకుడు అంటే యోగ సాధకుడు ఏ రకంగా అయితే సాధన చేస్తున్నాడో అన్ని రకాలుగా అతనికి రక్షణ ఇచ్చేసి కాపాడాలి, ఆ జ్ఞానాన్ని ఇచ్చేసి ఆ గుణాన్ని ఇచ్చేసి కాపాడాలి. కాబట్టి ఓంకారంలో ప్రణవనాదంలో అన్ని గుణాలు, ఈశ్వరుని యొక్క సమస్త గుణాలన్నీ కూడా ఈ ఓంకారంలో ఉన్నాయి కాబట్టి ఓంకారాన్ని జపించాలి, జపానుష్ఠానం చేయాలి. అందుకే తస్య వాచక, పరమేశ్వరి తస్య ఈశ్వరస్య వాచక శబ్దం ఏంటి? ప్రణవము, ఈ ఓంకారము. ఈ ఓంకారం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క గుణాలను స్మరించడం వల్ల మనకు ఆ శక్తి కలుగుతుంది, ఆ ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత ద్వారా మనం సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని పొందవచ్చు. కాబట్టి అతని యొక్క వాచక శబ్దం ఓంకారము, ప్రణవము. అది ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అంటే తజ్జపస్తదర్థ భావనం. ఆ ప్రణవాన్ని, ఆ ఓంకారాన్ని అర్థపూర్వకంగా చేయాలి. తజ్జప తద అర్థభావనం, అర్థభావన పూర్వకంగా చేయాలి. అర్థం లేకుండా శబ్దంని మనం పట్టేసి అంటే మాట స్మరిస్తున్నాడు, దానివల్ల లాభం ఉండదు. దాని అర్థం కూడా తెలియాలి. ఆయన పరమేశ్వరుడు ఎటువంటి వాడు? ఇప్పుడు ఓంకారం పరమేశ్వరులో ఉండే గుణాలు మొత్తం వచ్చేస్తే ఆ పరమేశ్వరు ఎన్ని గుణాలు మన గాయత్రి మంత్రం ద్వారా చెప్పాను. పరమేశ్వరు ఎన్ని గుణాలు ఉన్నాయి? సర్వరక్షకుడు, ప్రాణదాత, జీవనాధారుడు, సమస్త జీవులకు ప్రాణం పోసేటువంటి వాడు, స్వహ సుఖ స్వరూపుడు, అందరికి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఇంకెటువంటి వాడు? ఈ జగదుత్పాదకుడు, సర్వశ్రేష్టమైనటువంటి వాడు, దివ్య గుణములు కలిగినటువంటి వాడు, శుద్ధ స్వరూపుడు. అందుకే ఇన్ని గుణములు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని అహం ధారణ చేస్తున్నాను, ధీమహి, నేను ధారణ చేస్తున్నాను. కాబట్టి ఓ పరమేశ్వరుడా, అట్టి గుణములు కలిగినటువంటి ఓ పరమేశ్వరుడా, నీవు నాకు ధియో అంటే బుద్ధికి ప్రసాదింపు, అంటే అటువంటి బుద్ధిని నాకు ప్రసాదింపుము, నా బుద్ధిని పవిత్రం చేయము. అటువంటి గుణాలు నేను సంపాదించుకోవడం కోసము నాలో బుద్ధిని పవిత్రం చేయమంటే అజ్ఞాన అంధకాన్ని తొలగించి నా బుద్ధిని పవిత్రం చేయము, సద్బుద్ధిని ప్రసాదించము అని అక్కడ సమస్త గుణాలు చెప్పుకున్నామట. కాబట్టి ఆ రకంగా సమస్త గుణాలు అతనిలో ఉన్నాయి. కాబట్టి ఆ అర్థపూర్వకంగా జపం చేయడం వల్ల, ఆయన గుణాలు స్మరించడం వలన అలాంటి శక్తి సామర్థ్యాలు మనలో కలుగుతాయి. మనం మన చిత్తాన్ని ఏకాగ్రతను పొంది, చిత్తం ద్వారా ఏకాగ్రతను పొంది మనం సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని త్వరగా పొందవచ్చు. కాబట్టి దానికి పద్ధతి తజ్జప తద అర్థభావన పూర్వకంగా చేయాలి. అర్థభావన ఉంటేనే మనకు ఆ స్థితి కలుగుతుంది. కాబట్టి మనం ఆ జపం ఓంకారం ద్వారా చేసుకోవచ్చు. దాంట్లో బుద్ధిని అడిగాం. బుద్ధి అంటే ఏమిటి? అక్కడ ఆ బుద్ధి ఉందంటే అన్ని రకాలుగా మనం రక్షించుకోబడుతాం అంట. బుద్ధి లేదనుకోండి, ఎన్ని ఇచ్చినా మన దగ్గర రక్షింపబడాలంటే రక్షింపబడలేము. కాబట్టి ఆ పరమాత్మని ఈ గాయత్రి మహామంత్రం ద్వారా మనం బుద్ధిని అడిగామట. ఇన్ని గుణములు ఉన్నటువంటి పరమేశ్వర, నాకు సద్బుద్ధిని ప్రసాదించు. ఆ బుద్ధి ప్రసాదించాలనుకోండి, మనం కూడా మన రక్షణ మనం పొందుకోవచ్చు. కాబట్టి బుద్ధిని యాచించాలి, లేదా ఆ ఓంకారాన్ని మనం జపం చేయాలి. అది అర్థపూర్వకంగా చేయాలి. అప్పుడు త్వరగా మనకు వెంటనే ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి అలా జపం చేయడం వల్ల ఇంకేం లాభం వస్తుంది మనకు త్వరగా అంటే తతః ప్రత్యక్ చేతనాదిగమో అపి అంతరాయ అభావశ్చ. ఆ పరమేశ్వరుని మనం ప్రణవ జపం చేయడం వలన ఏమవుతుంది? తతః ప్రత్యక్ చేతనాదిగమ. ప్రత్యేక అంటే కేవలి, ఓ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చెప్పిన క్లేశ కర్మ విపాకాశ రహితమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రత్యక్ చేతనాదిగమ అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపము, ఆ జీవాత్మ యొక్క జీవాత్మని పరమాత్మ ఉన్నాడు. ఎందుకంటే జీవాత్మ కంటే అత్యంత సూక్ష్మమైన పరమాత్మ. కాబట్టి ఆ రెండు అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మ యొక్క సాక్షాత్కారం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుంది. ఎప్పుడు? ఈ జపానుష్ఠానం చేయడం. చూడు, గాయత్రి మంత్రం ద్వారా కానీ ఓంకారం ద్వారా జపానుష్ఠానం చేయడం వలన ఏమవుతుందంట? తతః ప్రత్యక్ చేతనాదిగమ. చేతనాది అంటే ఆ ఆత్మ యొక్క స్వరూపానికి దర్శనం అవుతుంది, ఆయన యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంటే జీవాత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఇంకేమవుతుంది? ప్రత్యక్ చేతనాదిగమో అపి అంతరాయ అభావశ్చ. అంతరాయం నేను చెప్పిన విఘ్నాలు, వ్యాధి, స్థానము, సంశయము, భ్రాంతి, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వము, ఇంకా దుఃఖము, ఇవన్నీ అంతరాయాలు, విఘ్నాలు ఉపవిఘ్నాలు, ఇవన్నీ అంతరాయ అభావశ్చ. అవన్నీ కూడా తొలగిపోతాయంట. చూడు ఎన్ని లాభాలు ఉన్నాయి మనకు. ఆ పరమాత్మ జపానుష్ఠానం వలన మనలో ఉండే వ్యాధులు తొలగిపోతాయి. ఇంకా ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం పొందుతాము. ఇది జపానుష్ఠానం వల్ల. జపానుష్ఠానం ఇంత సామర్థ్యం ఇచ్చామట. అంటే ఒక్కో దానితో ఒక సిద్ధి మనకు కలుగుతూ పోతుంది. నెక్స్ట్ మార్గం చూపిస్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను, యోగే యోగస్య ఉపాధ్యాయ తర్వాత వస్తుంది మనకు. మనం యోగాభ్యాసం మొదలు పెట్టామంటే ఒక యోగ సాధనలో కూర్చోవడం వల్ల అది ఒక అధ్యాపకుడి ద్వారా నిన్ను మార్గాన్ని పట్టుకెళ్తుంది, ముందు తీసుకెళ్తుంది. మనం ప్రయత్నం చేయడమే ఆలస్యము. ప్రయత్నం చేశామంటే ఒక ఉపాధ్యాయుడు లేక ఒకరిని నేను చేసే తప్ప ఉప్ప తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చోడం మొదలు పెట్టామంటే నీలో ఉండే ఆ యోగాభ్యాసం చేసేటప్పుడు నీ మనసు చెప్తుంది. నీలో ఉండే అంతరాత్మ పరమాత్మ నీకు ఒక ఉపాధ్యాయుడు లెక్క ఉండి నేను పట్టుకెళ్తాడు. ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. నీ మతే ఆ రకంగా పనిచేస్తుంది.
నీకు అలాంటి స్ఫురణ భగవంతుడు ప్రేరేపిస్తాడు, అలాంటి జ్ఞానోదయాన్ని ఇస్తాడనమాట. నెక్స్ట్ మార్గం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా అడుగు వేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, నువ్వు తప్పులేంటి ఒప్పులే నీకు తెలిసిపోతాయి. యోగాభ్యాసం చేయడం వల్ల మొట్టమొదటి మనకు తెలిసిదేంటి, ముందు నాలో ఉండే తప్పులు ఏంటివి, నాలో ఉండే ఒప్పులు ఏంటివి, నాలో మంచి ఏంటి, నాకు చెడు ఏంటి. మంచిని గ్రహించుకొని దాన్ని ముందు తీసుకెళ్ళడము, చెడైతే దాన్ని తొలగించుకోవడం, ఎండికి పారేయడం. ఆ స్థితి మనకు కలుగుతుంది. ముందుగా ఆ పరిశుద్ధి వచ్చినప్పుడు మనం తప్పును తెలుసుకొని తప్పును వదిలేస్తూ గుణాలను తెలుసుకొని గుణాలను పరివర్ధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామంట. కాబట్టి ఆ తర్వాతనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి జ్ఞాన పరిశుద్ధి కలుగుతుంది యోగాభ్యాసం చేయడం వలన. అందుకే ఆ జ్ఞాన పరిశుద్ధి కలిగినప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ అనేది మనకు క్లియర్ గా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లాభాలు కలుగుతాయి. తతః ప్రత్యక్షేతనాదిగమ అంటే ఆత్మ అంటే పరమాత్మ జీవాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంతరాయ అభావశ్చ, విఘ్నాలు ఉపవిఘ్నాలు నశించిపోతాయి, తొలగిపోతాయి. ఏంటి ఆ విఘ్నాలు ఉపవిఘ్నాలు అంటే చెప్పుకున్నాం నిన్న. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వ, అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాహ తే అంతరాయాహ. ఇవన్నీ కూడా వ్యాధి, స్థానము, సంశయము, ప్రమాదము, ఆలస్యం ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ వ్యాధులు. ఇవి ఉన్నంతసేపు మనము యోగాభ్యాసం చేయలేము, యోగ సాధన చేయలేము, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించలేము. ఇవన్నీ మనకు తెలుసు. లౌకికంగా ప్రతిదీ మనం చూస్తూ ఉంటామంట. ఈ వ్యాధి ఉన్నంతసేపు, స్థానం ఉన్నప్పుడు, అకర్మణ్యత ఉన్నంతసేపు ఏ పని చేయాలో మనకు చేయబుద్ధి కాదు. కాబట్టి ఒక్కో దాంతో లిమిట్, ఇవి కనెక్టెడ్ గా ఉన్నాయి. ముందు వ్యాధి ఉందంటే అసలు నీకు ఇవన్నీ స్థానం వస్తుంది, ఆ స్థానం ఉందంటే సంశయం వస్తుంది, సంశయం ఉందంటే ప్రమాదం వస్తుంది, ప్రమాదం ఉంటే ఆలస్యం వస్తుంది, ఆలస్యం అంటే అవిరక్తి వస్తుంది, విరక్తి భావన కలగదు. అట్లా ఒకదాంతో ఒకటి మనం తొలగించుకున్నామంటే మిగతావన్నీ తొలగిపోతూ ఉంటాయండి. వ్యాధి వెళ్ళిపోయినకుండా మన స్థానం, అకర్మణ్యత ఉండే కర్మణ్యత, ప్రతిదీ నీకు ఆరోగ్యం బాగుందంటే, స్ఫూర్తి ఉందంటే ప్రతి పని చేయగలుగుతావు. స్ఫూర్తి ఉందంటే ఆ సంశయం ఉండదు, నేను చేయగలుగుతాను నమ్మకం వస్తుందన్నమాట. సంశయం ఉండదన్నమాట. ఆ సంశయం లేనప్పుడు అక్కడ ప్రమాదం కూడా ఉండదు అన్నమాట. ఏ పని చేసినా జాగరూకంగా చేస్తామంట. అది ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఆలస్యము ఇవన్నీ ఉండవు, విరక్తి భావన ఉండదు. నీ ఏ పనులు లీనమయ్యో ఆ పనులు లీనమైపోతామంట. ఆ రకంగా ఒకదానికొట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటామంట. ఇప్పుడు ఒకసారి తప్పు చేస్తే దానికి మళ్ళీ తప్పు చేయడంలో అదే సంస్కారం ఉంది కాబట్టి అట్లే ముందుకు వెళ్ళిపోతుంటామండి. పైకి ఎక్కాలంటే కష్టం, కానీ కింద పడటం చాలా తేలికగా ఉంటుంది. ఒకసారి బ్రేక్ స్లిప్ అయిందంటే అది స్లిప్ అయితేనే ఉంటుందన్నమాట. ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అది స్లిప్ అయిందంటే రాసుకుంటూ పోతుంది కానీ, గీక్కుంటూ పోతుంది కానీ నిలబడదన్నమాట. కాబట్టి మనం ఎంతసేపు పైకి ఎక్కేటప్పుడు కష్టం కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం వీటిని వ్యాధి, స్థాన, సంశయాలు ఏవైతే విఘ్నాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలంటే ఈ మనకి పద్ధతి, విధి, విధానం మహర్షి మనకు తెలియజేశారు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వెళ్తున్నా ముందు మన దోషాలను తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించాలి. ఇంకా ఈ వ్యాధి, స్థానంతో ఏమున్నాయి, ఇంకా కొన్ని ఉపవిఘ్నాలు ఉన్నాయి. వాటిని విఘ్నాలు అంటే, వీటిని ఉపవిఘ్నాలు అంటే ఇవన్నీ చిత్తంలో ఉంటాయి, విక్షేపంలో ఉంటాయి. విక్షిప్త చిత్తశిలో ఇవన్నీ విక్షేపాలు ఉంటాయి, ఈ వ్యాధులు ఉంటాయి. ఇంకేముంటాయి, దుఃఖము, దౌర్మనస్య, అంగమేజయత్వ, శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. ఇంకా మన చిత్తంలో ఏముంటాయంట, దుఃఖం ఉంటుంది, దౌర్మనస్యం ఉంటుంది, అంగమేజయత్వం, శ్వాస ప్రశ్వాస ఇవన్నీ విక్షేప సహభువ. పైన చెప్పిన విక్షేపాలకు, దుఃఖాలకు ఏవైతే ఉన్నాయో కారణాలు, విఘ్నాలు చెప్పాం కదా, ఇవన్నీ కూడా వాటితో పాటు ఉంటాయి. అవి ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ దుఃఖం కూడా ఉంటుంది మనకు. దుఃఖం అంటే చెప్పి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం అని చెప్పి. దౌర్మనస్యం, మనసులో టెన్షన్, ఏ పని మనం కావాలనుకుంటే అది మనం అనుకున్నట్టు జరగకపోతే అయిపోయి టెన్షన్ వచ్చేసింది, కోపం వచ్చింది, క్రోధం వచ్చేస్తున్నామంట, దౌర్మనస్యం వస్తుందంట. మన మీద మనకు కంట్రోల్ ఉండదు, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు. అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ కోపావేశంలో ఏం చేయమంటే అది చేసేస్తుంటుంది అన్నమాట. తర్వాత బాధపడుతుంటుంది అన్నమాట. అలాంటి స్థితి మనకు కలుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా అంగమేజయత్వం అనేది కూడా, ఇవన్నీ అంగాలు వణకడం అనేటివి మనం వృద్ధావస్థలు ఎక్కువ చూస్తుంటాం. ఎందుకు వృద్ధావస్థలు, యువావస్థలు కూడా చూస్తున్నామంట. అవి శక్తి హ్రాసం కావడంలో ఇటువంటి స్థితి కలుగుతూ ఉంటున్నమాట. కొన్ని జన్మతో వస్తాయి, కొన్ని వర్తమాన జీవితంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల, ఆహారం వల్ల కూడా ఇటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి శ్వాస ప్రశ్వాస అని చెప్పుకున్నాం. అది శ్వాస రోగం, ధమారోగం ఎవరికైతే ఉందో అటువంటికి శ్వాస మీద నియంత్రణ లేకపోవడం వల్ల కూడా ఇవన్నీ మనకు కష్టం అవుతాయి. కాబట్టి వీటన్నిటిని నియంత్రించడానికి ఒకటే ఉపాయం, తజ్జప తదర్థ భావన పూర్వకం చేసినామంటే ఇవన్నీ చాలా సీమ వరకు మనం తగ్గించవచ్చు. ఇవన్నీ మనకు దోషాలు ఎందుకు వచ్చాయి, మళ్ళీ యథార్థ జ్ఞానం లేకపోవడం వల్ల, మనం తినే ఆహారం వల్ల, మన జీవన చర్య, దైనిక చర్య సరిగా లేకపోవడం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి. మన జీవన చర్య అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి లోనవుతున్నాం. మన జీవన చర్య, మన క్రమశిక్షణ అనేది వ్యవస్థితంగా ఉందంటే ఇవన్నీ దోషం తొలగించుకోవచ్చు అండి. అది మనకు ఈ అభ్యాసం, యోగాభ్యాసం నేర్పిస్తుంది. తజ్జపం సక్రమంగా చేయడం వల్ల ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి. అంటే ఇవన్నీ రోగాలను
దూరం చేసుకోవచ్చు, వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కాబట్టి మన జీవనచర్య సరిగా లేకపోవడం వల్లనే ఇవన్నీ వ్యాధులు కలుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ మన జీవనచర్య వ్యవస్థితంగా ఉందనుకోండి, అన్ని సక్రమంగా సర్దుకుంటాయి. ఈ వ్యవస్థితంగా లేకపోవడం వల్ల అవ్యవస్థితంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వ్యాధులు వచ్చేసాయి. కాబట్టి ఈ జపానుష్ఠానం ద్వారా మన మనసును ఒక వ్యవస్థితంగా పెడతామట. మనసును వ్యవస్థితంగా పెట్టినప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ వ్యవస్థితంలోకి వచ్చేస్తాయి. అది తెలియజేస్తున్నామంట. దాన్ని నీ ఆధునిలో పెట్టుకున్నప్పుడు అది ఏం వస్తుంది, నువ్వు ఇంద్రియాలు ఎలా చూపిస్తే అలా పరిగెడుతున్నావంట. అది నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకున్నావు అనుకోండి, ఇంద్రియాలను మనసు ఎలా కంట్రోల్లో పెట్టుకో మనకు ఆ జపం ద్వారా తెలుస్తున్నామంట. మనసుని ఎలాగా ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ఆ ఏకాగ్రత పొందడం వలన జపం ద్వారా ఇవన్నీ మనకు వ్యాధులు దూరం అవుతాయి. ఇవి దూరమైనప్పుడు మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను సహజంగా నిరోధించుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాధులను కూడా నిరోధించాలంటే మళ్ళీ దాంట్లో ఇంకో ఉపాయం చెప్తున్నాడు. అక్కడ ముందు చెప్పుకున్నామంట, వ్యాధి నిరోధించే ప్రతిషేధార్థం అభ్యాస వైరాగ్యాభ్యం తన నిరోధాన్ని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఈ వ్యాధులను తొలగించుకోవడానికి ఇంకే ఏదైనా ప్రయత్నం అంటే ఇంకో రకంగా ప్రయత్నం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. ఏం చేయాలంట, తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. వీటిని తొలగించుకోవడం కోసం ఏకతత్వం అంటే ఒకే తత్వాన్ని అభ్యసించాలి, అంటే దాన్ని సాధన చేయాలి, యోగాభ్యాసం చేయాలి. ఏకతత్వం ఎవరికి ఉందండి, కేవలం పరమాత్మలో ఉంది. ఏకతత్వుడు ఎవరు, పరమాత్మనే. జీవాత్మ సంయోగంతో పంచభూతాలతో తయారైంది కాబట్టి ఏకతత్వం కాదు అది. జీవాత్మ ఎలా తయారైందండి, జీవాత్మ యొక్క శరీరం ఎలా తయారైంది, పంచభూతాల సంయోగంతో జీవాత్మ ఉంది. జీవాత్మ తయారు కాలేదు, జీవాత్మ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఆ జీవాత్మ పంచభూతాల సంయోగంలోకి వచ్చిందా, కాబట్టి అది ఏకతత్వం కాదు. కాబట్టి ఏకతత్వం ఎవరు, ఆ ఈశ్వరుడే. కాబట్టి ఆ ఈశ్వరుడికి అభ్యాసం చేయాలి, అంటే ఈశ్వర ప్రణిధానం చేసుకోవాలి. ముందు చెప్పుకున్నారా, ఈశ్వర ప్రణిధానం చేయడం ద్వారా సమాధి లాభం కలుగుతుంది. సమాధి లాభం కలిగినప్పుడు ఈ వ్యాధులు నశిస్తాయని చెప్పాం. అంతరాయ అభావశ్చ అని చెప్పి అది చెప్తున్నాడు. ఈ విఘ్నాలను ఉపవిఘ్నాలు తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి, తత్ ప్రతిషేధార్థం, వాటిని తొలగించడం కోసం ఏకతత్వాభ్యాస, ఏకతత్వం అనేటువంటి ఆ పరమేశ్వరిని చింతన చేయడం వలన, దాన్ని జపానుష్ఠానం చేయడం వలన, ఈశ్వర ప్రణిధానం చేయడం వలన, మనకు అభ్యాసం చేయడం వలన ఏమవుతుందంట, ఈ విఘ్నాలు ఉపవిఘ్నాలు తొలగిపోతాయి. ఏకతత్వాభ్యాస, ఏకతత్వం యొక్క ఈశ్వరుని యొక్క తత్వాన్ని అభ్యసించాలి. అభ్యాసం చేసినప్పుడు పైన ఉన్నటువంటి విఘ్నాలు ఉపవిఘ్నాలు, వ్యాధి, స్థానము, ఇంకా దుఃఖము, దౌర్మన్యస్యం ఏవైతే ఉన్నాయో విఘ్నాలు ఉపవిఘ్నాలు అవి తొలగిపోతాయంట. కాబట్టి మనం ఆ ఈశ్వరుని ప్రణిధానం ద్వారా, జపానుష్ఠానం ద్వారా, గాయత్రి మహామంత్రం ద్వారా ఇవి అర్థపూర్వకంగా జపానుష్ఠానం చేయడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే ప్రతిషేధార్థం, వాటిని ప్రతిషేధించడం ఏకతత్వ అభ్యాసం. అన్నిటికీ అభ్యాసమే, ఏదైనా అభ్యాసం ద్వారా సిద్ధిస్తుందండి. ఏది మనం పుట్టగానే నేర్చుకోలేదు, మాటికి అభ్యాసం చేయడం వల్లనే వెళ్ళి తెలుసుకో. మాట్లాడాలన్నా, నడవాలన్నా చిన్నప్పటి నుంచి ప్రతిదీ అభ్యాసం చేసాం మనం. అభ్యాసం ద్వారానే ఏదైనా సాధించుకోగలుగుతాం. అభ్యాసం లేకుండా, ప్రయత్నం లేకుండా ఏది సాధించలేము. కాబట్టి ప్రతిదీ అభ్యాసం చేయాలి. అభ్యాసం ద్వారానే మనం ఏదైనా సిద్ధిస్తుంది. కాబట్టి అది ఇప్పుడు నేను చెప్పుకోబోతున్నాం. 32వ సూత్రం, తత్ ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. ఆ విఘ్నాలను ఉపవిఘ్నాలను తొలగించడం కోసము ఏకతత్వం అంటే ఆ పరమేశ్వరుని ధ్యానించాలి, స్తుతించాలి. అలా ప్రార్థన చేయడం వల్ల ఎలా చేయాలి, ఎలా స్తుతించాలని చెప్పి మనం చెప్పుకున్నాం. తజ్జప తదర్థ భావన పూర్వకంగా చేయడం వల్ల మన ఇటువంటివన్నీ తొలగిపోతాయి. మన ఏకాగ్రత స్థితిని పొందడం వల్ల ఇవన్నీ మనకి ఏం చేయాలనేది మార్గం కనిపిస్తుంది. ముఖ్యంగా సాధనానుష్ఠానం, యోగాభ్యాసం మొదలు పెట్టాలి. జపం చేయడం మొదలు పెట్టినామంటే ఆటోమేటిక్గా చిత్తం ఏకాగ్రం అవుతున్నాడు. చిత్తం ఏకాగ్రం అయినప్పుడు మనకు అంత స్ఫటికంగా నిర్మలంగా ఉంటుంది కాబట్టి యోగం ఎలా చేయాలో తెలిసిపోతుంది. చెప్పాను కదా, ఏకాగ్ర చేతసి సంప్రజాత సమాధ భౌతిక స్టార్టింగ్ చెప్పినాడు. అంటే క్షిప్తము విక్షిప్తము మూడు అవస్థల్లో చిత్తం ఉంటుంది. కానీ అక్కడ యోగ పక్షంలోకి రాదు, సమాధి పక్షంలోకి రాదు. సమాధి పక్షంలోకి వచ్చేటువంటి ఏకాగ్ర స్థితి, నిరుద్ధ స్థితి. కాబట్టి ఏకాగ్ర స్థితి ఎప్పుడు వస్తుంది, ఏకతత్వ అభ్యాసం చేయడం వల్ల, ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల, ఒకే తత్వం మీద, ఒకే విషయం మీద నిలబెట్టడం వల్ల మన మనసును అప్పుడు చిత్తం ఏకాగ్రతను పొందుతున్నాం. చిత్తం ఏకాగ్రతను పొందినప్పుడు మనకు ఆ యోగ పక్షంలో ఉంది కాబట్టి ఆ యోగం ఎలా చేయాలి, ఏ రకంగా మనం ఇంద్రియాన్ని నిగ్రహంగా ఉంచుకోవాలి అనేది మనకు యథార్థంగా అక్కడ కనిపిస్తుంది అన్నమాట. కానీ ముందు ఏకాగ్రత పొందినప్పుడు నెక్స్ట్ స్టెప్ అర్థమవుతుంది. ముందు ఏకాగ్రత సంపాదించాలి. ఏకాగ్రత మనం ఎప్పుడు కూర్చుంటే అప్పుడు ఆ విషయం లీనమయ్యేటువంటి స్థితిని పొందాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కువగా విక్షిప్త స్థితిలో ఉంటాం. కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు, అట్లా ఒక నిమిషం, కొన్ని నిమిషాల వరకు మనం మనసు ఏకాగ్రం ఉంచుకోగలుగుతాం. కానీ తర్వాత వెనకనే ఎప్పుడు ఎలా మారిపోతుంది, ఎలా పారిపోతుంది తెలియదు మనకు. ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తే తెలియడం లేదు. అంటే మన ఆధీనం లేదు. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల ఏకాగ్రతను పొందినప్పుడు మనకు
స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది కూడా మనకు స్పష్టమవుతుంది. మన మార్గము ప్రశస్తం మార్గం ప్రశస్తం కావాలంటే ముందు ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత స్థితి వచ్చినప్పుడు యోగాభ్యాసం చేయగలుగుతాము. దానికోసం ముందు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. అస్తు. కాబట్టి వాటిని ప్రతిషేధించడానికి ఎటువంటి అభ్యాసం చేయాలి? ఏకతత్వాభ్యాస. ఒకసారి చూసుకోండి, అర్థం స్పష్టంగా ఉంది. తత్ ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. ఆ ఏకతత్వం ఈశ్వరుని యొక్క ఉపాసన మాటికి పునః చింతనం చేయడం వలన మనం ఆ వ్యాధులను తొలగించుకోవచ్చు, విజ్ఞానం ఉపవిజ్ఞానం తొలగించుకోవచ్చు అని చెప్పాం. ఈ విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నారు? ఒకసారి వ్యాస భాషను చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మొట్టమొదటిగా విక్షేప వ్యాస భాషంలో ఇది 78వ పేజీలో ఉంది. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఏంటంటే స్క్రీన్ మీద చూసుకోండి. పుస్తకం ఉన్న వాళ్ళు పుస్తకం చూసుకోండి. వ్యాస భాషంలో ఏమంటున్నా అంటే మహర్షి విక్షేప ప్రతిషేధార్థం ఏకతత్వ అవలంబనం చిత్తం అభ్యసేతుడు. మహర్షి వ్యాసుడు ఇదే అంటున్నాడు. విక్షేపాలు చెప్పాం కదా, ఇవన్నీ విజ్ఞానాలు ఉపవిజ్ఞాలు. అవి విక్షేప ప్రతిషేధార్థం, ప్రతిషేధించడం కోసం అంటే తొలగించడం కోసం, ఏకతత్వ అవలంబనం చిత్తం అభ్యసేత్. ఏక చిత్తం అంటే అవలంబన అంటే ఆ ఈశ్వర తత్వాన్ని ఆలంబనంగా తీసుకోవాలి, ఆశ్రయంగా తీసుకొని వాటి మీద అభ్యసించడం వలన అది మనము ఈ విజ్ఞానం దూరం చేసుకోవచ్చు. అది చెప్పింది. విక్షేప ప్రతిషేధార్థం, ప్రతిషేధించడం కోసం ఏకతత్వ అవలంబనం చిత్తం అభ్యసేత్. ఈ చిత్తాన్ని ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో పూర్తిగా లీనం చెయ్యి. అలాగా ఏకతత్వ అవలంబనం చిత్తం అభ్యసేత్, అలా అభ్యసించాలి. అభ్యసించడం వలన ఈ విక్షేపాన్ని దూరం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కొత్త ప్రసంగం స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు ఒకటే తత్వం చెప్పాడు మహర్షి వ్యాస్ కూడా. విక్షేపాన్ని తొలగించుకొని ఏకతత్వాన్ని ఆలంబన అంటే ఈశ్వర తత్వాన్ని ఒక విషయం చెప్పేదా. ధ్యానం ఏక విషయం మనః. ధ్యానం వెళ్ళినప్పుడు ఒక విషయం ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏకాగ్రత పొందాలి, ఖచ్చితంగా ఒక విషయం కావాలి. అందుకే ఆ ఒక విషయం ఎవరు తీసుకోవాలి? ఏకతత్వం అవలంబనం చిత్తం అభ్యసేసు. ఒక తత్వం ఏంటి? ఆ ఈశ్వరుని యొక్క తత్వం మీద ఆ చిత్తాన్ని అభ్యసించు అంటే అక్కడ ప్రయత్నం చెయ్యి. అక్కడ నిలబడి ఈశ్వర తత్వం మీద నిలబడి ప్రయత్నం చేయడం వల్ల నీకు ఈ విక్షేపాలు అంటే విజ్ఞానాలు ఉపయోగం తొలగిపోతాయని చెప్పాం. కానీ ఇక్కడ ఒకటి కొత్త ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు. కొంతమంది సాధకులు అని చెప్పకూడదు, కొంతమంది సాధకులు అని చెప్పినా, ఇంకోటి విద్వాంసులు చెప్పినా, అంటే భిన్న మతాభిప్రాయం కలిగిన వాళ్ళు, ఈ యోగాభ్యాసంలో భిన్న మతాభిప్రాయం కలిగిన వాళ్ళ యొక్క విషయం చెప్తున్నామంట. అంటే భిన్న మతాలు ఏంటివి? కొంతమంది అన్య దర్శనకారులు, అంటే చాలా మంది దర్శనాలు ఉన్నాయి కదా మనకు. జైన దర్శనం ఉంది, బౌద్ధ దర్శనం ఉంది, ఇంకా చాలా మంది రకరకాలుగా ఉన్నాయన్నమాట. అంటే వైదిక దర్శనాలు కాకుండా అవైదిక దర్శనాలు కూడా ఉన్నాయన్నమాట. చార్వాక దర్శనం అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో చాలా మతభేదాలు ఉన్నాయి. ఆ మతభేద విషయంలో చెప్తున్నామంట ఇక్కడ. యస్యతు ప్రత్యర్థనీయతం ప్రత్యయ మాత్రం క్షణికం చ చిత్తం తస్య సర్వమేవ చిత్తం ఏకాగ్రం నాస్తియేవ విక్షిప్తం. ఇక్కడ ప్రసంగం ఏం నడుస్తుందంటే ఒకసారి వినండి. ఇక్కడ క్షణికవాదం పేరు వింటామంట. అంటే వాళ్ళ మతాభిప్రాయంలో ఈ చిత్తం క్షణికమైంది. క్షణికవాదులు ఏమంటా అంటే ప్రతి పదార్థం చూసినప్పుడు మన చిత్తం ఏ పని చేసిందో ఆ చిత్తం నష్టం అయిపోయిందంట. అంటే అంటే క్షణంలో ఈ బ్రహ్మాండము, ఈ శరీరం మొత్తం నష్టం అయిపోతుంది, నశించిపోతున్నాయి, క్షణంలో మార్పులు చెందుతున్నాయి. అలాగా ఈ చిత్తం కూడా క్షణికమైంది. ఏంటి? ఈ మనసు అనేది క్షణికమైంది. ముందు ఏ పదార్థాన్ని అయితే చూసావో ఆ చూసినప్పుడు ఏ చిత్తం అయితే ఉన్నదో అది నష్టం అయిపోయిందన్నమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పదార్థం ఏదైతే చూసినా మళ్ళీ అప్పుడు నెక్స్ట్ పదార్థాన్ని చూసినప్పుడు అది 2వ చిత్తం. అలాగే ఇంకో పదార్థం చూసినప్పుడు ఇంకో 3వ చిత్తం. అంటే మొదటగా ఏదైతే పదార్థం చూసినప్పుడు ఆ చిత్తం నష్టం అయిపోయింది. మళ్ళీ 2వ చిత్తం ఉత్పన్నమైంది. ఆ ఉత్పన్నం చిత్తం తర్వాత మళ్ళీ 2వ వస్తువు చూసాము, మళ్ళీ అది నష్టం అయిపోయింది. మళ్ళా నష్టమైన తర్వాత మళ్ళీ 3వ చిత్తం ఉత్పన్నమైంది, అది నష్టమైంది. అలాగా చిత్తం క్షణక్షణం మారుతూ ఉంది. ఇప్పుడు తరంగాలు ఉంటాయా? నీటిలో ఒక రాయి వేసినప్పుడు ఒక తరంగం 2వ తరంగాన్ని ఉత్పన్నం చేసి నష్టం అయిపోతుంది. 2వ తరంగాన్ని 3వ తరంగం ఉత్పన్నం చేసి అది నష్టం అయిపోతుంది. అంటే ఒకటి ఉత్పన్నమైన తర్వాత ఆటో 2వది ముందుది ఏదైతే ఉందో అణిగిపోతుంది అన్నమాట. అలాగా వీళ్ళు క్షణికవాదులు ఏమంటున్నారు? అన్య దర్శనకారులు ఇది చిత్తము క్షణికమైంది అంటే ప్రతి పదార్థానికి నియతమైంది. ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఏ చిత్తం అవుతుందో ఆ చిత్తం అది నష్టం అయిపోయింది. మళ్ళీ 2వ పదార్థం చూడాలంటే 2వ చిత్తం కావాలి. అట్లా అక్కడ ఏకాగ్రత చేయడానికి అవకాశమే లేదు. ఇప్పుడు చిత్తాన్ని ఏకాగ్రం చేయడం కోసం ఇవన్నీ యోగాభ్యాసం చేయాలి. చిత్తవృత్తి నిరోధ, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించడానికి ఆ చిత్తం ఉండే క్షణికమైంది, క్షణికం నష్టం అవుతుంది, పరివర్తన చెందుతుంది.
దాని ఏకాగ్రత పొందడం కోసం ఎందుకు అభ్యాసం చేయమంటున్నావు? ఏకతత్వ అభ్యాస, ఆ ఏకతత్వ ఎలా అభ్యసిస్తాం? చిత్తం క్షణికమైంది, చిత్తం స్థిరంగా ఉంటే దాన్ని ఏకతత్వ అభ్యాసం చేయవచ్చు. చిత్తం అనే క్షణంలో మారుతుంది కదా, ఎలా అభ్యాసం చేయాలి? ఆ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, యస్య అంటే యువతి మతంలో అయితే యస్యతు ప్రత్యర్థ నియతం, ప్రత్యర్థ అంటే ప్రతి అర్థంలో నియతం అయిపోయిందంట. అర్థం పదార్థంలో ఈ చిత్తం యొక్క నియతం అయిపోయింది. ప్రత్యయ మాత్రం అప్పుడు నియతమైనప్పుడు ఆ వస్తువు యొక్క పదార్థం జ్ఞానమైంది. ప్రత్యయ మాత్రం అంటే ఆ వస్తువుని ఏం చూసామో ఆ వస్తువు యొక్క జ్ఞానం వచ్చేసింది, ఆ చిత్తంతో జ్ఞానం వచ్చేసింది. క్షణికం అది ఇంకా క్షణికం, అప్పుడు నష్టం అయిపోయింది. క్షణికంలో ఉంది, క్షణం మాత్రమే చూసామో అది నష్టం అయిపోయింది అనమాట. ప్రత్యర్థ నియతం ప్రత్యయ మాత్రం క్షణికం చిత్తం తస్య సర్వమేవ చిత్తం ఏకాగ్రం నాస్తి ఏవ విక్షిప్తం. ఇప్పుడు చిత్తం అనేది ఏ పదార్థాన్ని అయితే చూసామో ఆ పదార్థంలో అది క్షణికంలో ఉంది, అంటే అక్కడ చూసి అక్కడే ఉందన్నమాట. అది విక్షిప్త స్థితి కాదు, చాంచల్య స్థితి కాదు, అది ఏకాగ్రంగా ఉంది. ఎప్పుడైతే ఏ పదార్థాన్ని చూసా ఆ పదార్థాన్ని చూసినా అది అక్కడే ఉందన్నమాట, అంటే ఏకాగ్రత స్థితిలో ఉంది. మరి విక్షిప్త స్థితి ఎందుకు అంటున్నావు? ఆ విక్షిప్త స్థితిని నువ్వు ఏకాగ్రం చేయాలి ఎందుకు అంటున్నావు? ఇక్కడ చిత్తం క్షణంలో మాయైపోయింది, అక్కడ జ్ఞానం కూడా వచ్చింది. ఏ పదార్థం ఎందుకంటే ప్రత్యర్థ నియతం అంటున్నాడు. ప్రతి పదార్థాన్ని చూసినప్పుడు ఆ చూసేటప్పుడు మనసు అక్కడే, చిత్తం అక్కడే ఉంది, దానికి జ్ఞానోదయం కలిగింది. అది జ్ఞానోదయం ఇచ్చి క్షణికంలో నష్టం అయిపోయింది అన్నమాట. కాబట్టి ప్రతి క్షణం కూడా అది ఏకాగ్రత అవస్థలో ఉంది. ఏకాగ్రత అవస్థలో మళ్ళీ ఏకాగ్రత చేసుకోవడం కూడా అభ్యాసం చేసుకుని ఎందుకు చెప్తున్నాం అని ఆయన ఒక అభిప్రాయం. అందుకే ప్రత్యయ మాత్రం క్షణికం చిత్తం క్షణికంలో క్షణ మాత్రంలో ఉండేటువంటి చిత్తము తస్య సర్వమేవ చిత్తం ఏకాగ్రం. ఆ సందర్భంలో వాళ్ళ క్షణికవాదుల యొక్క మతంలో సర్వమేవ చిత్తం ఏకాగ్రం. ఆయన అభిప్రాయంలో చిత్తం ప్రతి క్షణం మారుతుంది కదా, ఎల్లప్పుడు ఏకాగ్ర స్థితిలో ఉంది. అంటే ఆ ఏకాగ్రత స్థితి తీసుకున్నప్పుడు కంటిన్యూగా ఏకతత్వ స్థితిలోనే ఉంది, అంటే ఏకాగ్రత ప్రతి చిత్తంలో ఉంది అని చెప్తున్నమాట. సర్వం ఏవ చిత్తం ఏకాగ్రం నాస్తి ఏవ విక్షిప్తం. విక్షిప్త స్థితి అనేది లేదు ఇక్కడ. నువ్వు విక్షిప్త స్థితిని ఏకాగ్రం చేసుకుని చెప్తున్నావు అని పూర్వపక్షి, అంటే క్షణికవాది యొక్క ప్రశ్న ఇక్కడ పూర్వపక్షి అనమాట. ఒకవేళ ఇంకా ఏమని అంటాము, ఏది పునరిదం సర్వతః ప్రత్యాహృత్య ఏకస్మిన్ అర్థే సమాధీయతే. ఒకే అర్థంలో అంటే ఈ పదార్థాలన్నిటినీ అన్ని వైపుల పదార్థాలు ఏవైతే భిన్న భిన్న పదార్థాలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి తీసి ఒకే పదార్థం మీద భిన్న భిన్న పదార్థాలుగా ఒకే పదార్థం మీద దృష్టి పెట్టామనుకోండి, అప్పుడు ఆ చిత్తం ఒకటవుతుంది, చిత్తము ఒకటవుతుంది. అలా అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా తదా భవతి ఏకాగ్రం ఇత్యతో నా ప్రత్యర్థియతం. ఇది మళ్ళీ చూడండి, ఇది పునరిదం సర్వతః ప్రత్యాహృత్య అన్ని వైపు నుంచి అన్ని భిన్న భిన్న పదార్థాల నుంచి ప్రత్యాహృత్య అంటే చిత్తాన్ని తీసివేసి ఏకస్మిన్ అర్థే ఒకే పదార్థంలో సమాధి అయితే మనం స్థిరంగా ఉంచినప్పుడు తదా భవతి అప్పుడు అవుతుంది ఏది ఏకాగ్రం. తదా భవతి ఏకాగ్రం. ఒకవేళ అలాగ అంటాం అనుకోండి పూర్వపక్షి, అప్పుడు కూడా ఇత్యతో నా ప్రత్యర్థినియతం. ముందే చెప్పావు, నీ మతంలో నీ అభిప్రాయంలో చిత్తం అనేది క్షణికమైంది. క్షణికమైనప్పుడు క్షణికంలో ఏ పదార్థాన్ని అయితే చూసామో అదే పదార్థాన్ని గ్రహిస్తున్నావు. అదే పదార్థాన్ని గ్రహించినప్పుడు అది అజ్ఞానోదయం అయిపోయింది, అది నష్టం అయిపోయింది. కాబట్టి ఆ అభిప్రాయం ఉన్నప్పుడు నువ్వు మళ్ళా సర్వతః ప్రత్యాహృత్య ఏకస్మిన్ అర్థే సమాధీయతే. అన్ని పదార్థాలు భిన్న భిన్న పదార్థాలు తీసివేసి ఒకే పదార్థంలో నేను చిత్తాన్ని కలిగజేస్తా అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఒకే పదార్థం ఎక్కడ ఉంది? ప్రతి పదార్థం క్షణంలో మారుతుందన్నమాట. ఒకే పదార్థం ఉన్నప్పుడు అక్కడ కూడా భిన్న భిన్న చిత్తం ఉంది. భిన్న భిన్న చిత్తం అంటున్నప్పుడు అది ప్రత్యర్థి నీవైనప్పుడు ఏకస్మిన్ అర్థే సమాధీయతే అనే వాళ్ళ స్థితి అసలు కలగదు నీ అభిప్రాయ ప్రకారంగా. ఒకవేళ పూర్వపక్ష అలా అనుకుంటాడేమో, నేను క్షణికమైంది కదా, క్షణికమైన చిత్తంలో ఎలా ఏకాగ్రం పొందుతుంది, ఒకవేళ అభిప్రాయం అలా ఉంటేనా? లేదండి, మన చిత్తాన్ని ఒక సమయంలో ఒక పదార్థం మీద చూస్తుంది కదా, అలా కాకుండా ఆ పదార్థాన్ని ఒకే పదార్థంలో అన్ని భిన్న భిన్న పదార్థాల నుంచి మనసును అంటే చిత్తాన్ని తీసి ఒకే పదార్థంలో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అప్పుడు ఏ స్థితి కలుగుతుందో అది ఏకాగ్ర స్థితి అని ఒకవేళ పూర్వపక్షి అంటాడు అనుకుందాము. అటువంటి స్థితిలో కూడా దీనికి సమానంగా ఇత్యతో నా ప్రత్యర్థినియతం. ముందు నువ్వు ఒక సంకల్పం ఒక ప్రతిజ్ఞ చేశావు. ఏం చేశావు? చిత్తం క్షణికమైంది. నువ్వు చిత్తం క్షణికమైన ఈ ప్రతిజ్ఞలో దోషం ఉంది. నువ్వు అంటే ప్రతి క్షణం అక్షణం మారగానే అది ఎంతవరకు అయితే ఆ పదార్థం చూసిన క్షణ మాత్ర కాలం వరకే అది, తర్వాత చూసిన పదార్థం అయితే అది రెండో క్షణం అయిపోయింది, అంటే రెండో చిత్తం వచ్చింది. కాబట్టి నా ప్రత్యర్థనియతం, అది ప్రత్యర్థనియతం కాదు. అంటే ప్రత్యర్థనియతం ఏంటి అంటే ప్రతి పదార్థంలో నీ చిత్తము స్థిరపడింది, క్షణికంలో మాయమైపోతుంది. కాబట్టి ఆ రకంగా
ఉంది అని చెప్పి క్షణికవాది చెప్తున్నామాట. ఆ క్షణికవాది యొక్క అభిప్రాయం చూపించడమాట. అర్థమైందండి. దీని యొక్క ముఖ్య తాత్పర్యము, క్షణికవాది ఏమంటున్నా అంటే కేవలము ఈ చిత్తము క్షణంలో మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి పదార్థం చూసినప్పుడు ఏదైతే జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానం మళ్ళీ రెండో పదార్థం చూసినప్పుడు అది ఉండదు. అది రెండో చిత్తం చూసింది. తర్వాత మూడో పదార్థం చూసినప్పుడు అది మూడో చిత్తం. అలా చిత్తం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏకాగ్రత స్థితిలో ఉండడానికి అవకాశం లేదు. ఎల్లప్పుడూ ఏకాగ్ర స్థితిలో ఉంది. దాన్ని ఏకాగ్రత పొందడం కోసము ఇప్పుడు మహర్షి పత్రి చెప్పినట్టు ఏకతత్వ అభ్యాసం చేయాలన్నా ఏకతత్వ అభ్యాసం చేయడానికి అవసరమే లేదు. చిత్తం ఎప్పుడు ఏకాగ్ర స్థితిలోనే ఉంది. ఏకాగ్ర స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఏకాగ్రతను పొందడానికి కోసం ప్రయత్నం చేయడం ఇదంతా అనావశ్యకం అని చెప్పి ఆయన యొక్క అభిప్రాయం. ఓకేనా. కాబట్టి ఏది పునరిదం సర్వతః ప్రత్యాహృత్య ఏకస్మిన్ సమాధి అయితే, ఒకవేళ అన్ని వైపు నుంచి తొలగించి కూడా నువ్వు ఒక విషయం చేసినా అన్న కూడా అది కూడా ప్రత్యర్థ నియతం కాబట్టి ప్రతి క్షణంలో మాయం అవుతుంది కాబట్టి అప్పుడు సంభవించదు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఈ విషయంలో మీకు రెండో పారాగ్రాఫ్ అనేది నేను రేపు చెప్తా అండి. ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికన్నా ఈ పారాగ్రాఫ్ లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పిన వరకు దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. जी వెంకటేష్ శర్మ గారు. जी ఒక చోట నాకు అర్థం కాదు మహోదయ, ఇది యస్యత్ ప్రత్యర్థ నియతం అది కొంచెం వివరించరా? మాత్ర క్షణికం అనేది కొంచెం ప్రత్యర్థ నియతం వివరించాలన్నా. ప్రత్యర్థ నియతం అంటే ప్రతి పదార్థంలో నియతం అయిపోయింది నీ చిత్తం. ఒక పదార్థం చూస్తున్నావు, ఆ పదార్థం చూసినప్పుడు ఏ చిత్తం అయితే ఉందో అది లక్ష్య ప్రతిజ్ఞ అంటే చిత్తం క్షణికమైంది. క్షణమాత్రంలో ఎంతైతే చూసి ఏ పదార్థం చూసావు ఆ పదార్థం యొక్క జ్ఞానోదయం అవుతుంది. అది నష్టం అయిపోయింది వాడు. రెండో క్షణంలో రెండో చిత్తం వచ్చింది. రెండో పదార్థం ఏదో చూస్తున్నావో అప్పుడు ముందున్న చిత్తం కాదు, వేరే చిత్తం. అంటే ప్రత్యర్థ నియత ప్రతి పదార్థంలో ఆ చిత్తం నిశ్చయం అయిపోయింది, నియతం అయిపోయింది. ఒక పదార్థం చూసినప్పుడు ఏదైతే చిత్తం ఉందో ఆ చిత్తం నష్టం అయిపోయింది క్షణకాలం తర్వాత. మళ్ళీ ఏదైతే రెండో క్షణంలో ఏదైతే నువ్వు చూస్తున్నావో అది రెండో చిత్తు, మూడో క్షణంలో ఏదైతే చూస్తున్నావో మూడో చిత్తు. అట్లా ప్రతి క్షణంలో ఏదైతే పదార్థం చూస్తున్నావో అది నియతంగా ఉంది. ప్రత్యయ మాత్రం అప్పుడు చూసినప్పుడు ఏ పదార్థం చూసా ఆ పదార్థం యొక్క జ్ఞానం కూడా వచ్చేస్తుంది, శబ్దంతో అర్థం కూడా వచ్చేస్తుంది, జ్ఞానం కూడా వచ్చేస్తుంది అన్నమాట. అది ఏంటి? క్షణికంలో ఉంది, క్షణంలో మాయమైపోతున్నాడు. మళ్ళీ క్షణంలో రెండో చిత్తం, మళ్ళీ క్షణం మాటి ఉత్పన్నం అవుతుంది అని వాని యొక్క అభిప్రాయం. మారుతూ ఉంటుందో దాని మీద మనకి అదే ఏకాగ్రత అనుకుంటూ ఉండాలంటున్నారా? మళ్ళీ చెప్పండి. చిత్తం మారుతూ ఉంటుంది కదా మహోదయ, చెట్టు మారుతుంది, చిత్తము మారుతుందని చెప్పారు కదా. ఒక విషయం మీద ఉన్నది మళ్ళీ నెక్స్ట్ ఇంకో విషయం మీదకి వెళ్ళినప్పుడు అదే ఏకాగ్రత ఆ విషయం మీద ఉంటుంది కదా అనేసి అంటున్నారు కదా. అది పూర్వపక్ష అభిప్రాయము. మనం చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని అభ్యాసం చేసుకొని ఏకతత్వ అభ్యాసం చేసుకోవాలని చెప్పాడు కదా. అందులో పూర్వపక్ష ప్రశ్న వేసాడు అన్నమాట. చిత్తాన్ని ఏకాగ్రం చేసుకునేందుకంటే చిత్తం క్షణికమైంది, క్షణికమైంది, క్షణకాలంలో మాయమైపోతుంది, నష్టమైపోతుంది. నష్టమైనప్పుడు అది ఎప్పుడు ఏ పదార్థం చూసినప్పుడు ఏకాగ్రత అవస్థలో ఉంది. మళ్ళీ ఏకాగ్రత పొందడం కోసం ప్రయత్నం చేయడం ఎందుకు అని ఆయన ఒక అభిప్రాయం. అంటే ఆ రకం దానికి సమానం చెప్తాడు. అంటే ప్రతి క్షణం మారుతుంది. ఏ క్షణంలో చూసినప్పుడు ఏకాగ్రత అవస్థలో ఉంది, మళ్ళీ ఏకాగ్రత చేసుకొని ఎందుకు చెప్తున్నావు అని ఒక అభిప్రాయం అనమాట. అంటే ఇది ఓన్లీ అపవాదం మాత్రమే, అపవాదం మాత్రమే. అంటే ఆయన ప్రశ్న సమానం కింద మహర్షి చెప్తామట. మహోదయ దీన్ని చపల చిత్తం అనొచ్చా అండి? చపల చిత్తం అంటే అభిప్రాయం ఉంటది అని ఒకదాని నుంచి ఒకదానికి. ఎందుకంటే ఒకటి మనకు సూత్రం ఉందా, దీన్ని ఎలా తీసుకున్నాడు నేను చెప్పిన ఒక సమయంలో మనసు ఒకే పని చేస్తుంది, రెండు పనులు చేయలేదు కాబట్టి శీఘ్రంగా చేస్తుంది కాబట్టి మనం అట్లా అనుకుంటాం. అంటే ఇక్కడ ఈ పూర్వపక్షి స్మృతి శక్తిని నమ్మడం లేదన్నమాట. ఇప్పుడు క్షణకంలో అది చిత్తం నష్టమైపోతుంది చూస్తుంది, నష్టం కాదు, ఆ స్మృతి మనకు ఉంటుంది. ఆ చూసినప్పుడు మనకు ఆ పదార్థం అక్కడే ఉండదు. ఇప్పుడు ఒక శబ్దం చెప్పాను, ఇప్పుడు శబ్దం ఉచ్చరించాను నేను, ఆ శబ్దం అలా ఉంది, నెక్స్ట్ శబ్దంలోకి వెళ్ళిపోయాను, నెక్స్ట్ శబ్దం, ఆ శబ్దం మన దగ్గర లేదు కానీ ఆ శబ్దం యొక్క జ్ఞానం అర్థం మన దగ్గర ఉందా? ఏం చెప్పానేది ఆ జ్ఞానం వదిలిపేసి మాట్లాడుతున్నాడు క్షణికవాది. నష్టం వెళ్ళిపోయింది కదా. నువ్వు రెండో శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం యొక్క జ్ఞానం ఉత్పన్నమైంది, మళ్ళీ మూడో శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం నష్టం అయిపోయి మళ్ళీ మూడో శబ్దం యొక్క జ్ఞానం ఉత్పన్నమైంది. అది నష్టమే లేదు కదా.
లేనప్పుడు అంటే స్మృతి శక్తి చేయాలని అనుకుంటున్నామంట, నష్టం అయిపోయి మళ్ళీ కొత్త ఉత్పన్నమైందంటే అలా ముందు క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతున్నామంట. ఇప్పుడు ఒక తరంగా రెండో తరంగాని, రెండో తరంగా మూడో తరంగాని ఉత్పన్నం చేస్తూ పోయినట్టు ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నామంట. స్మృతి శక్తిని తీసుకోవడం లేదు, అది అందజేసి వెళ్ళిపోయింది అంతే. ఇది రెండో మూడో దానికి అందజేసి వెళ్ళిపోయినామంట. ఆ ముందు వ్యక్తి ఏమైనా చేయని, ఇప్పుడు ముందు వ్యక్తి పాపం చేసి పెళ్ళి అనుకోండి, దాని కర్మ ఎందుకు వస్తుంది? మూడో చిత్తానికి వస్తున్నాడ. ఎందుకంటే దాని తర్వాత దాని యొక్క ఫలితం వెనక అక్కడ వస్తుంది కదా. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు వేస్తే చెడు వస్తుంది. అంటే ఆ ముందు చేసిన చిత్తం యొక్క కర్మ ఏం చూసిందో అదే కర్మ మూడో చిత్తంలో మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి అది అందజేసి వెళ్ళిపోయింది కదా. దాని పాపాన్ని మూడో చిత్తం అనుభవిస్తుంది. అంటే కర్మ చేసిన ఒక చిత్తము, దానికి ఫలితం అనిపించి ఇంకో చిత్తం, వారి అభిప్రాయంలో అలా వస్తుంది, దోషం వస్తుంది అన్నమాట. ఆ దోషాన్ని కింద పరిగణిస్తాడు మనకు. చపల చిత్తం అంటే క్షణక్షణంలో మారుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నానండి. మీ చపల చిత్తం అంటే మీ అభిప్రాయం అండి కల్పన గారు? అదే మహోదయ, మాటి మాటికి మారుతా ఉంటది, ఒక చోట కాన్సన్ట్రేషన్ కాకుండా మాటి మాటికి మారుతా ఉంటుంది. దాన్ని ఆ రకంగా చెప్పానమాట చేజీ. కానీ ముఖ్య తాత్వం ఆయన పూర్వపక్షి యొక్క సిద్ధాంతం చెప్పామట. ఆయన క్షణికవాద అలా అనుకుంటున్నాడు, స్మృతి శక్తిని చూడటం లేదన్నమాట. దాని స్మృతి ఉంటుంది, చూస్తున్న క్షణక్షణంలో. ఇప్పుడు ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దాని శబ్దం నష్టం అయిపోయింది, అక్షరం నష్టం అయిపోయాయి, కానీ నష్టం కాలేదు. దాని యొక్క అర్థం ఇంకా ఉంది, ఆకాశంలో ఉంది, శబ్ద గుణంలో ఉంది, మనకు అది స్మరణలో ఉంది, నష్టం కాలేదు. ఆ స్మృతి ఉంది కదా, అది లేకుండా ఆలోచించి పూర్వపక్షి ప్రశ్న వేయడం అన్నమాట. కాబట్టి అది మరి సమాధానం ఏం చెప్పుకుంటూ వస్తా అంటే మహర్షి పతంజలి అక్కడ లాస్ట్ లో వ్యాస భాషలో కూడా, అంటే చిత్తము క్షణికం కాదండి, అది ఆ నష్టం కాదు. దాని యొక్క జ్ఞానము, దాని యొక్క స్థితి అనేది మనకి ఒకే తత్వాన్ని ఇస్తుంది, అంటే అర్థాన్ని ఇస్తుంది. నష్టం కాదు, చిత్తం ఎల్లప్పుడూ ఉంటుంది, అది నష్టం కాదు. నష్టమైతేనా దాని జ్ఞానం నష్టం కావాలి, దాని జ్ఞానం కూడా నష్టం. జ్ఞానం ఎందుకు నష్టం కాలేదు? ఎన్ని శబ్దాలు ఉచ్చరించాను, దాని యొక్క అభిప్రాయం ఉంది కదా, నష్టమైతే ఉంటుంది అది. కాబట్టి అలా లేదు. అను ముందు చూసిన చిత్తం అవుతుందో తర్వాత చూసిన చిత్తానికి సంబంధం ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అలా స్మృతి శక్తి నష్టమైంది కదా. జీ చెప్పండి. అన్ని వేళల్లో అన్ని చిత్తం మారకుండా ఏకాగ్రత మీద దృష్టి పెట్టాలనేది మనకి సాధన. జీ 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 అది కొంచెం తిప్పుకుంటూ వచ్చాడు, అది మీకు మొత్తం పూర్తిగా చదివినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫంలో పూర్వపక్షి ఏమంటున్నా అంటే చిత్తం క్షణికమైంది అంటే ప్రతి పదార్థం ఏ పదార్థాన్ని చూసినప్పుడు ఏ చిత్తం అయితే ఉందో నెక్స్ట్ క్షణంలో మారిపోయింది. అంటే రెండో పదార్థం చూసినప్పుడు రెండో చిత్తం వచ్చేసింది, అంటే రెండో ఉత్పన్నమైంది అన్నమాట. ముందు చూసిన చిత్తం వేరు, ఈ చిత్తం వేరు. అంటే ప్రతి క్షణం నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, క్షణం శీఘ్రంగా పనిచేస్తున్నమాట అని చెప్తున్నమాట. అంటే ప్రతి పదార్థానికి నియతమైంది చిత్తము. ముందు చూసిన, ఇప్పుడు నేను మిమ్మల్ని చూసినప్పుడు తర్వాత రెండో వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి వేరే అయిపోయాడనమాట. మూడో వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఇంకా వేరే అయిపోయాడు. ఆ చిత్తం ముందు చూసిన చిత్తం కాదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు నేను చూసా అని చెప్తాం, మళ్ళీ చూసినప్పుడు అప్పుడు చూసిన చిత్తం అదే కాబట్టి మనం చూసామంటున్నామాట. కానీ పూర్వక అది చూడడం లేదు. నేను రెండో టైం చూసినప్పుడు వేరే చిత్తంతో చూశాను నేను. అంటే ముందు చూసినంలో ఏ అనుభవం అవుతుందో అనుభవం దాన్ని పరిగణించుకోవడం లేదు. నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అంటున్నామాట, అది నష్టం అయిపోయింది. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి చిత్తం క్షణికమైంది, నష్టమైపోతుంది. ప్రతి పదార్థం నియమించబడింది, ప్రత్యేక పదార్థానికి ఒక్కొక్క చిత్తం నియమించబడింది. అంటే నియమం అంటే క్షణం మాత్రమే. చిత్తం క్షణకాలంలో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. నువ్వు క్షణకాలం ఏం చూసావో అది తర్వాత చూసిన క్షణం రెండవ చిత్తం, తర్వాత మూడో చిత్తం అని అంటున్నాడు. అంతే. దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు, రేపు చూద్దామండి. అస్తు. ఆ లోపాన్ని సవరించడానికి కదా పునః జపం. లోపం ద్వారానే కదా ఆ లోపం సవరించబడుతుంది. లోపం అది తెలుస్తుంది మీకు, ఆ జపం ద్వారా మనకు స్పష్టం అవుతుంది. ఆయన పూర్వపక్ష అభిప్రాయం చూపిస్తున్నాను. ఇట్లా కూడా కొంతమంది దాన్ని ఆ రకంగా తీసుకుంటారు. అంటే భిన్న దార్శనికులు, అట్లా నాస్తికులు, శ్రద్ధ లేని వల్ల వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఇలా కూడా కొంతమంది ఉంటారు, అవైదిక మతాల వారు ఆ విధంగా తీసుకుంటారు కదా. అలా ఉంటున్న కొంత యోగ సాధకులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది విపరీతంగా ఉండే వాళ్ళు ఉంటారు, అవైదికులు అని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్న రూపంలో పూర్వపక్ష రూపంలో మనకు చూపించడం. అంటే ఇక్కడ పూర్తిగా వాదన పూర్తి అవ్వలేదు కాబట్టి మధ్యలో ఆగిపోయాము, అందువలన ప్రశ్న కలిగింది. దానికి సమాధానం చెప్పుడు వస్తాయి, ఎందుకు ఏ రకంగా దాన్ని అనుకున్నాం, దానికి సమాధానం చెప్పుడు వస్తే స్పష్టం అవుతుంది మనకు. ఓకేనా? ఇది పతంజలి మతం మాత్రం కాదు, పతంజలి చెప్పిన విషయం మాత్రం కాదు. పతంజలి కాదు, వేరే వాళ్ళ యొక్క అభిప్రాయం, అన్య దర్శనకారుల యొక్క అభిప్రాయం.
ఓకే అండి మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ శబ్దం తీసుకొని భిన్న భిన్నంగా ఆలోచిస్తున్నాను. అవును. ఓకే అండి. ధన్యవాదాలు. ఇంకా మీకు సందేహం ఉంటే మంత్రపాఠ అయిపోయిందా చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.